కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. సో హాయ్ మామ, వెల్కమ్ టు క్లాస్ యూనిట్ 1 BEE. సో నేను ఇప్పుడు యూనిట్ 1 అనేది డెడ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. నేనే ఒక షార్ట్ కట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. సో అందరు వన్ డే బ్యాటర్స్ ఉంటారు కదా, ఎవరైతే వన్ డే బ్యాటర్స్ కొంచెం డల్లర్స్ ఉంటారో వాళ్ళ కోసం స్పెషల్గా నేను ఈ నోట్స్ అనేది డిజైన్ చేసుకున్నా. సో యూనిట్ 1 డెడ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 30-40 మినిట్స్లో క్లాస్ మొత్తం అయిపోతుంది. జస్ట్ నువ్వు చూడు అంతే, క్లాస్ చూడు, నీకు అర్థమైపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వు ఇయర్ ఫోన్స్ వాడినావు అనుకో, నీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది, వాయిస్ క్లారిటీ ఉంటుంది, పక్క నుంచి కూడా డిస్టర్బెన్స్ ఉండదు. మ్యాక్సిమం ఇయర్ ఫోన్స్ వాడితే నీకు మంచిగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ యూనిట్ 1లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమొస్తాయి, లాంగ్ ఆన్సర్ ఏమొస్తాయి అంటే సర్క్యూట్ ఎలిమెంట్స్ గురించి గ్యారంటీ లాంగ్ ఆన్సర్. ఇది ప్రీవియస్లో 5 టైమ్స్ వచ్చింది క్వశ్చన్. నెక్స్ట్ KVL KCL గురించి ప్రీవియస్లో 3 టైమ్స్ క్వశ్చన్ వచ్చింది, లాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సూపర్ పొజిషన్ థీరం, థెవెనిన్స్ థీరం, ఇది ప్రీవియస్లో 1 టైం లాంగ్ ఆన్సర్ రిపీట్ అయిన క్వశ్చన్. సో ఇప్పుడు నేను చెప్పేది R18 వాళ్ళకి యూజ్ అవుతుంది, R22 రెగ్యులేషన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. లేటెస్ట్ R25 వస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. యూనిట్ 1 DC సర్క్యూట్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలో తెలిసింది కదా, సో ఇప్పుడు నేర్చుకుందాం. సో ఫస్ట్ యూనిట్ 1లో క్వశ్చన్ ఏమడుతుంది, లాంగ్ ఆన్సర్. ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ సర్క్యూట్ కాంపోనెంట్స్. అంటే బేసిక్ సర్క్యూట్ కాంపోనెంట్స్ ఏంటివో ఎక్స్ప్లెయిన్ చేయి. యూనిట్ 1లో బేసిక్ సర్క్యూట్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా. సర్క్యూట్ అంటే ఏంటి బ్రో అంటే ఇంకో ఇది సర్క్యూట్ డయాగ్రామ్. ఈ సర్క్యూట్లో ఏముంటాయి, ఇది ఒక కాంపోనెంట్, ఇది 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 ఇవన్నీ సర్క్యూట్ కాంపోనెంట్స్, ఇది అన్ని సర్క్యూట్ కాంపోనెంట్స్. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంట. ఓకే, మనం చేద్దాం, మనకు వచ్చు ఇప్పుడు. సో వాట్ ఆర్ ద ఐడియల్ సర్క్యూట్ ఎలిమెంట్స్. ఐడియల్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అంటే ఏంది, ఇవన్నీ ఐడియల్ సర్క్యూట్ ఎలిమెంట్స్. సో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ద యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. సో మూడిట్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ రాయాలి, అర్థమైందా. యాక్టివ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అన్నా సరే, సర్క్యూట్ బేసిక్ కాంపోనెంట్స్ అన్నా సరే, ఐడియల్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అన్నా సరే, ఇవన్నీ రాయాలి. యూనిట్ 1 నుంచి క్వశ్చన్ వచ్చిందంటే ఇది మొత్తం రాసేయి. ఫస్ట్ ఇంట్రడక్షన్, బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ నెట్వర్క్. అసలు బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ నెట్వర్క్ అంటే ఏంటిది. బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ నెట్వర్క్ అంటే ఎన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో ఇది ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ కంటైన్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. అంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో, ఈ సర్క్యూట్లో వేరియస్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. ఓకే, ఈ కాంపోనెంట్స్ని ఏమంటాం, సర్క్యూట్ ఎలిమెంట్స్ అంటాం, కాల్డ్ సర్క్యూట్ ఎలిమెంట్స్. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్ కంటైన్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కాల్డ్ సర్క్యూట్ ఎలిమెంట్స్. ఈ సర్క్యూట్ ఎలిమెంట్స్లో టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి, 2 టైప్స్. యూజువల్లీ ద సర్క్యూట్ ఎలిమెంట్స్ ఆర్ 2 టైప్స్. దే ఆర్ సర్క్యూట్ ఎలిమెంట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఏంది, ఫస్ట్ టైప్ ఏంది, యాక్టివ్ ఎలిమెంట్. సెకండ్ టైప్ ఏంది, ప్యాసివ్ ఎలిమెంట్. ప్యాసివ్ ఎలిమెంట్ ఏడు ఉంది బ్రో అంటే ఈడు ఉంది. సో ఇన్ని పేజీలు ఉందా బ్రో ఆన్సర్ అంటే అన్ని. ఇది నేను షార్ట్ కట్ చేసిన, ఇంకా వేరే వాళ్ళు అయితే మొత్తం లాంగ్ కట్ ఉంటుంది. సో నేను షార్ట్ కట్లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇది యాక్టివ్ ఎలిమెంట్, ఇంకోటి ప్యాసివ్ ఎలిమెంట్, 2 టైప్స్. సో యాక్టివ్ ఎలిమెంట్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి, ఇండిపెండెంట్ సోర్స్, డిపెండెంట్ సోర్స్. ఈ ఇండిపెండెంట్ సోర్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, డిపెండెంట్ సోర్స్లో 4 టైప్స్ ఉంటాయి. సో ఇదేంది బ్రో ఎన్ని గణం ఉన్నాయి బ్రో అంటే టెన్షన్ ఏం పడక మామ, జస్ట్ నేను చెప్పింది నీకు లాస్ట్కి మొత్తం ఒక ట్రిక్ చెప్తా, నీకు గుర్తుండకపోతే నన్ను అడుగు. సో ఏం లేదు మామ, ఫస్ట్ యాక్టివ్ ఎలిమెంట్ అదొక టైపు, దేంట్లో సర్క్యూట్ ఎలిమెంట్స్లో టైపు. సో యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటిది, ఆర్ దోస్ విచ్ కెన్ సప్లై ఎనర్జీ టు ద సర్క్యూట్. అంటే సర్క్యూట్కి ఎనర్జీ సప్లై చేస్తుంది, దాన్ని యాక్టివ్ ఎలిమెంట్ అంటాం. ఇదంతా సోది, ఇదంతా లౌడ, బ్రాకెట్లో ఉందంతా సోది. ఇదర్ కంటిన్యూస్లీ ఆర్ లిమిటెడ్ టైం. అంటే ఏంటిదంటే ఎనర్జీని సప్లై చేస్తుంది, అది కంటిన్యూస్గా సప్లై చేయొచ్చు, లేకపోతే లిమిటెడ్ టైంకి ఎనర్జీని సప్లై చేయొచ్చు. ఏంటిది, యాక్టివ్ ఎలిమెంట్. సో యాక్టివ్ ఎలిమెంట్ అంటే గుర్తుపెట్టుకో, ఎనర్జీని సప్లై చేస్తుంది ఎవరికి, సర్క్యూట్కి. సో ఇదొక సర్క్యూట్, దీనిలో యాక్టివ్ ఎలిమెంట్ ఏది బ్రో అంటే ఇదొక యాక్టివ్ ఎలిమెంట్, ఇదొక యాక్టివ్ ఎలిమెంట్, ఇదొక యాక్టివ్ ఎలిమెంట్. ఇవి ఏం చేస్తున్నాయి, ఈ 3 ఏం చేస్తున్నాయి, ఎనర్జీని సప్లై చేస్తున్నాయి. ఎవరికి, ఈ సర్క్యూట్ మొత్తానికి ఎనర్జీ సప్లై చేసేది ఈ 3. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక యాక్టివ్ ఎలిమెంట్, ఈ సర్క్యూట్ మొత్తానికి ఇది ఎనర్జీ సప్లై చేస్తుంది, అది గుర్తుపెట్టుకో. సో యాక్టివ్ ఎలిమెంట్ వచ్చింది. దీంట్లో ఇట్ హ్యాస్ ఇండిపెండెంట్ సోర్స్, డిపెండెంట్ సోర్స్. పేర్లోనే ఆన్సర్ ఉంది. ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఎవరి మీద డిపెండ్ కాదు, సర్క్యూట్లో ఎవరి మీద డిపెండ్ కాదు. డిపెండెంట్ సోర్స్ అంటే సర్క్యూట్లో వేరే యాక్టివ్ ఎలిమెంట్ మీద డిపెండ్ అవుతుంది. డిపెండెంట్ సోర్స్ ఏమవుతుంది, వేరే యాక్టివ్ ఎలిమెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకో. డెఫినేషన్ అదే, ఇండిపెండెంట్ సోర్స్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఎలిమెంట్. ఈ చిన్న పోరగాడు రాస్తాడు, ఎందుకంటే యాక్టివ్ ఎలిమెంట్లోనే ఇది టైప్, అందుకని ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఎలిమెంట్. ఓకే, ఇండిపెండెంట్ సోర్స్ అని ఎందుకు అంటున్నాం బ్రో అంటే, సోర్స్ అని ఎందుకు అనాలంటే ఎప్పుడైనా సరే సన్ ఈజ్ ఏ సోర్స్ అంటాం, సన్ ఈజ్ ఏ సోర్స్. సో సన్ అనేది ఏం చేస్తుంది, ఎనర్జీని సప్లై చేస్తుంది. సో ఇది కూడా సోర్స్, ఎందుకంటే ఇది ఎనర్జీని సప్లై చేస్తుంది ఎవరికి, యాక్టివ్ ఎలిమెంట్ కదా. సో యాక్టివ్ ఎలిమెంట్లో టైప్స్. సో ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఇది కూడా ఎనర్జీ సప్లై చేస్తుంది కాబట్టి అట్లా పేరు అట్లా వచ్చింది ఇండిపెండెంట్ సోర్స్ అని. సో ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఎలిమెంట్ విచ్ ప్రొవైడ్ కాన్స్టెంట్ వోల్టేజ్ ఆర్ కరెంట్. సో ఇదేం చేస్తుంది, కాన్స్టెంట్గా వోల్టేజ్ ఆర్ కరెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, సోర్సెస్ ఏం చేస్తాయి, సోర్స్ అన్నా సరే యాక్టివ్ ఎలిమెంట్ అన్నా సరే ఒకటే. ఇవి ఏం చేస్తాయి,
రెండు ప్రొవైడ్ చేసేది సర్క్యూట్కి, ఐదర్ వోల్టేజ్ లేకపోతే కరెంటు. సో సర్క్యూట్కి రెండు సప్లైస్ ఉంటాయి, ఒకటి కరెంట్ సప్లై లేకపోతే వోల్టేజ్ సప్లై. ఈ రెండింటికి మించి వేరేది ఏది ఉండదు, టాపికే ఉండదు యూనిట్ 1లో. సో ఇదేం చేస్తుంది, యాక్టివ్ ఎలిమెంట్ ప్రొవైడ్స్ కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వోల్టేజ్ ఆర్ కరెంట్. ఇండిపెండెంట్ సోర్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫిక్స్డ్ వోల్టేజ్ ఆర్ కరెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ అదర్ ఎలిమెంట్ ఇన్ ద సర్క్యూట్. సో సర్క్యూట్లో ఏ ఎలిమెంట్ని దేక అసలు పట్టించుకోదు, ఏ ఎలిమెంట్ని పట్టించుకోదు, జస్ట్ దాని పని ఏందో అది చూసుకుంటుంది. ఫిక్స్డ్ వోల్టేజ్ కరెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఇండిపెండెంట్ సోర్స్. అందుకని దీనిలో 2 టైప్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ సోర్స్లో ఏముంటాయి, ఇది ఇండిపెండెంట్ కొట్టేసి, దీనిలో టైప్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ సోర్స్లో ఏం టైప్స్ ఉంటాయి, వోల్టేజ్ సోర్స్, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటారు. అందుకని ఇండిపెండెంట్ పెట్టకపోయినా ఏం కాదు, పెడితే మంచిగా ఉంటుంది. సో ఇండిపెండెంట్ ఒకటి వోల్టేజ్ సోర్స్ ఉంటుంది, కరెంట్ సోర్స్ ఉంటుంది. వోల్టేజ్ సోర్స్ అంటే ఫిక్స్డ్ వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తుంది, కరెంట్ సోర్స్ అంటే ఫిక్స్డ్ కరెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంది, 12 volts బ్యాటరీ. దీనికి ఎగ్జాంపుల్ ఏంది, ఫిక్స్డ్ కరెంట్కి 2 amperes సోర్స్. సో నాకు ఇండిపెండెంట్ సోర్స్లో 2 types ఎక్కడ ఉన్నాయి బ్రో అంటే ఇక్కడ ఉన్నాయి. సో ఇండిపెండెంట్ సోర్స్లో ఫస్ట్ టైప్ కరెంట్ సోర్స్ అంటే ఇక్కడ యారో సింబల్ ఏది చూపిస్తాం, ఇది యారో సింబల్. సో కరెంట్ సోర్స్కి ఎప్పుడైనా సరే ఇట్లా సర్కిల్ షేప్, ఇండిపెండెంట్ సోర్స్ కాబట్టి ఫస్ట్ సర్కిల్ షేప్, ఇండిపెండెంట్ సోర్స్కి సర్కిల్ షేప్. డిపెండెంట్ సోర్స్ ఉంటాయి చూడు, డిపెండెంట్ సోర్స్ అంటే ఇవి, దీనికి ఈ షేప్ పెట్టాలి, రాంబో షేప్. ఇదన్నీ డిపెండెంట్ సోర్స్, ఈ 4 డిపెండెంట్ సోర్స్. సో ఇది వోల్టేజ్ సోర్స్ కదా, సో ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఇట్లా సింబల్ చూపిస్తాం, ప్లస్ మైనస్. ఇది కరెంట్ సోర్స్ కదా, కరెంట్ సోర్స్ కాబట్టి ఇట్లా సర్కిల్ వేసి, ఇది ఇండిపెండెంట్ కదా, ఇండిపెండెంట్ కాబట్టి ఇట్లా సర్కిల్ వేస్తాం. ఇండిపెండెంట్ అయితే రెండింటికి సర్కిల్. ఓకే, ఇండిపెండెంట్లో వోల్టేజ్ సోర్స్ అయితే ప్లస్ మైనస్ పెట్టాలి, ఇండిపెండెంట్లో కరెంట్ సోర్స్ అయితే ఇట్లా యారో సింబల్ పెట్టాలి. యారో సింబల్ ఎట్లయినా పెట్టుకోవచ్చు, ఎట్లయినా అట్లా యారో సింబల్ పెట్టాలి. సో ఇది ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్, 2 amperes కరెంట్. ఇది ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. సో ఇదేంటిది బ్రో అంటే ఇది ఇంకా మనం చదువుకోవాలి, మనకు అవసరం లేదు. సో 2 వచ్చినాయి. ఓకే, యాక్టివ్ ఎలిమెంట్లో 2 types, ఇండిపెండెంట్, డిపెండెంట్. ఇండిపెండెంట్లో వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. ఎగ్జాంపుల్ కూడా వచ్చింది. ఇదేం చేస్తుంది, ఫిక్స్డ్ వోల్టేజ్ కరెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. డిపెండెంట్ సోర్స్. సో డిపెండెంట్ సోర్స్ అంటే వేరే టోల్ మీద డిపెండ్ అవుతుంది, దీని అవుట్పుట్ అనేది వేరే టోల్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఎలిమెంట్. యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఇది కూడా ఎనర్జీ సప్లై చేస్తుంది, కానీ ఈ ఎనర్జీ సప్లై ఎవరి మీద డిపెండ్ అవుతుంది, దీని మీద డిపెండ్ అవుతుంది. ఈ ఎనర్జీ సప్లై దీని మీద డిపెండ్ అవుతుంది, దేని మీద, ఇండిపెండెంట్ దాని మీద. అందుకనే ఇది డిపెండ్ అవుతుంది కాబట్టి డిపెండెంట్ సోర్స్ అన్నాం. సోర్స్ అనేది ఎందుకంటారు, మీద ఎనర్జీ సప్లై చేస్తుంది. సో ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఎలిమెంట్ హూజ్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ సమ్ అదర్ వోల్టేజ్ ఆర్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. అంతే, సింపుల్. ఇదొక డిపెండెంట్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, దీని మీద డిపెండ్ అవుతుంది. అంటే దీని మీద డిపెండ్ అవుతుంది. ఎట్లా చెప్తున్నావు బ్రో అంటే ఇప్పుడు 4V0 అని ఉంది. సో V0 అని ఉంది. సో V0 అంటే వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. సో V0 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. సో ఈ రెసిస్టర్కి వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కదా, ఈ రెసిస్టర్కి సోర్స్ ఎవరు సప్లై చేస్తున్నారు, ఈ 10 volts అనేది సప్లై చేస్తుంది. అంటే ఇది డైరెక్ట్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, ఇండైరెక్ట్గా దీని మీద డిపెండ్ అవుతుంది, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. సో ఇది దీని మీద డిపెండ్ అవుతుంది. సో ఈ వాల్యూ 10 volts చేంజ్ చేసినాం అనుకో, ఇక్కడ కూడా 4V0 వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో V0 వాల్యూ చేంజ్ అయిపోతుంది కాబట్టి 4V0 వాల్యూ కూడా చేంజ్ అయిపోతుంది అట్లా. సో అందుకని దీన్ని డిపెండెంట్ అన్నాం. ఇది కూడా ఎనర్జీ సప్లై చేస్తుంది, కానీ దీని ఎనర్జీ సప్లై దీని మీద డిపెండ్ అవుతుంది. అందుకని ఇది డిపెండెంట్ సింబల్ ఎట్లా చేస్తాం, ఇట్లా ఈ షేప్లో డిపెండెంట్ సింబల్ ఉంటుంది. సో ఇండిపెండెంట్ సింబల్ ఇట్లుంటుంది. ఇది డిపెండెంట్లో ఇది వోల్టేజ్ సోర్స్, అందుకని ప్లస్ మైనస్ పెట్టినాం. ఒకవేళ ఇది డిపెండెంట్ కరెంట్ సోర్స్ అనుకో, కరెంట్ సోర్స్ అయితే ఇట్లా పెడతాం. సో డిపెండెంట్లో 4 types ఉంటాయి. దీని అవుట్పుట్ అనేది వేరే వోల్టేజ్ కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. డిపెండెంట్లో 4 types. సో ఇదంతా టెన్షన్ లేదు మామ, ఇదంతా తీసిపడదాం. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే జస్ట్ ఈ డయాగ్రామ్స్లో నేను చూసి దాని పేర్లు చెప్తా, వీటి పేర్లు కొన్ని రాంగ్ ఉన్నాయి. సో మళ్ళీ మంచిగా నీట్గా చెప్తా. సో ఇదే సోర్స్ మామ, ఇదే సోర్సు ప్లస్ మైనస్ ఉంది కాబట్టి వోల్టేజ్ సోర్స్. సో నేను జస్ట్ పేర్లు చెప్తున్నా, పేర్లతోనే డెఫినేషన్ మొత్తం వస్తుంది. ఇదేం సోర్సు, ప్లస్ మైనస్ ఉంది, సో వోల్టేజ్ సోర్స్. ఓకే, ఇదేం సోర్స్, కరెంట్ సోర్స్, ఎందుకంటే లోపల కరెంట్ ఉంది. సో సిఎస్ అంటే కరెంట్ సోర్స్, ఇది కరెంట్ సోర్స్. సో నెక్స్ట్ ఇది ఎవరి మీద డిపెండ్ అవుతుంది, వి అంటే వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. సో వోల్టేజ్ కంట్రోల్డ్ అని రాయాలి. వోల్టేజ్ మీద డిపెండ్ అయితే వోల్టేజ్ కంట్రోల్, ఒకవేళ కరెంట్ మీద డిపెండ్ అయితే కరెంట్ కంట్రోల్డ్ అని రాయాలి. సో ఇది వోల్టేజ్ కాబట్టి వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. దీని పేరేంది వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. సో ఇది వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఇట్లా వోల్టేజ్ కంట్రోల్. నెక్స్ట్ కేఐ అంటే ఇది కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఇదేం సోర్స్, వోల్టేజ్ సోర్స్. సో కరెంట్ మీద డిపెండ్ అవుతుంది, కరెంట్ కంట్రోల్డ్. సో కరెంట్ డిపెండెంట్ అని కూడా రాయొచ్చు, సిడి అని కూడా రాయొచ్చు, కానీ సిడి రాసే గలీజీ ఉంటుంది. సో మనకి సబ్జెక్ట్లో కరెంట్ కంట్రోల్డ్ అని ఉంది. సో కరెంట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. నెక్స్ట్ ఇదేంటిది, కరెంట్ సోర్స్. ఎవరి మీద డిపెండ్ అవుతుంది, కరెంట్ మీద. సో కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్, కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. నెక్స్ట్ ఇదేంటిది, కరెంట్ సోర్స్. ఎవరి మీద డిపెండ్ అవుతుంది, వోల్టేజ్ మీద. సో వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. ఈ 4 పేర్లు ఇక్కడ ఉంటాయి చూసుకో. విసివిఎస్ కదా, ఇది దీనికి. నెక్స్ట్ సిసివిఎస్ కదా, సిసివిఎస్ ఇది దీనికి. నెక్స్ట్ CCCS కదా, CCCS అంటే ఇది దీనికి.
అంటే ఇది దీనికి అనమాట, ఈ డయాగ్రామ్కి. నెక్స్ట్ VCCS అంటే ఇది దీనికి. అట్లా ఈ 4 పేర్లు ఈ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోమమ్మా. 4 డయాగ్రామ్స్ ఎవరైనా చిన్న పోరగాడు గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే 2 వోల్టేజ్ సోర్స్, 2 కరెంట్ సోర్స్. ఈ వోల్టేజ్ సోర్స్ ఒకటి ఏమవుతుంది, కరెంట్ మీద వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ కరెంట్ సోర్స్ ఏమవుతుంది, ఒకటి కరెంట్ మీద వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది, అంతే. దాని పేర్లు అక్కడి నుంచే వస్తాయి. సో మనకి ఇండిపెండెంట్ అయిపోయినాయి, డిపెండెంట్ అయిపోయినాయి. సో ఇండిపెండెంట్లో 2 ఉంటాయి, వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. ఫిక్స్డ్ సప్లై చేస్తాయి. ఇదేం చేస్తుంది, వేరేటోళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఇది 4 టైప్స్ ఉంటాయి. ఓకే, యాక్టివ్ ఎలిమెంట్స్ మొత్తం అయిపోయినాయి. నెక్స్ట్ ప్యాసివ్ ఎలిమెంట్స్. సో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంది, ఎనర్జీ సప్లై చేస్తాయి. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏం చేస్తుంది, ఆ సప్లై చేసిన ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి, అంతేగా. ఇప్పుడు ఎనర్జీ సప్లై చేసానికి ఒకడు ఉన్నాడు, దాన్ని స్టోర్ చేసుకుంటానికి ఒక వేస్ట్ గార్డ్ ఉండాలి. ఆ వేస్ట్ గార్డే ప్యాసివ్ ఎలిమెంట్. సో ప్యాసివ్ ఎలిమెంట్స్ ఆర్ దోస్ విచ్ కన్జ్యూమ్ ఆర్ స్టోర్ ఎనర్జీ. సో ఇది ఏం చేస్తుంది, 2 పనులు చేస్తుంది. ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది, లేకపోతే స్టోర్ చేసుకుంటుంది. 2 పనులు. సో దీని చేత కాదు. సో ఓన్లీ కన్జ్యూమ్ ఆర్ స్టోర్ ఎనర్జీ. దే డు నాట్ ప్రొడ్యూస్ ఎనర్జీ. ఇది ఎనర్జీ ప్రొడ్యూస్ చేయదు, జస్ట్ స్టోరింగ్ చేసుకుంటుంది, లేకపోతే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్, దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి ప్యాసివ్ ఎలిమెంట్స్లో. రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, 3. రెసిస్టర్ అంటే ఏంటిది, ఇది సింపుల్గా చెప్పనా. రెసిస్టర్ అంటే ఎలక్ట్రిక్ ఫ్లోని అడ్డుకుంటుంది, అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. ఇండక్టర్ అంటే ఏంటిది, ఇది చేంజ్ ఆఫ్ కరెంట్ని అడ్డుకుంటుంది, అపోజెస్ ద చేంజ్ ఆఫ్ కరెంట్. అంటే కరెంట్ ఇట్లా చేంజ్ అవుతుంది, అంటే ఒకసారి పెరుగుతుంది తగ్గుతుంది అనుకో, దాన్ని అడ్డుకునేది ఇండక్టర్. అసలు మొత్తంకే కరెంటు మొత్తం అడ్డుకునేది రెసిస్టరు, కరెంటు చేంజ్ అవుతుంటే అడ్డుకునేది ఇండక్టరు. కెపాసిటర్ అంటే ఏంటిది, వోల్టేజ్ చేంజ్ అయ్యేటప్పుడు అడ్డుకుంటుంది. అంటే వోల్టేజ్ ఇట్లా వేరే అవుతుంది అనుకో, ఒకసారి పెరుగుతుంది తగ్గుతుంది, వోల్టేజ్ పెరుగుతుంది తగ్గుతుంది, అప్పుడు ఏం చేస్తుంది, అడ్డుకుంటుంది వోల్టేజ్ని. ఎవరు, కెపాసిటర్. ఇదేం చేస్తుంది, కరెంటు చేంజ్ అయ్యేటప్పుడు కరెంట్ని అపోజ్ చేస్తుంది. ఇది వోల్టేజ్ చేంజ్ అయ్యేటప్పుడు వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది, కెపాసిటర్. ఇది ఇండక్టర్. రెసిస్టర్ అంటే అసలు కరెంటు మొత్తాన్ని అడ్డుకుంటుంది, ఫ్లో ఆఫ్ కరెంట్ని అడ్డుకునేది రెసిస్టర్. ఓకే, ఇట్ ఈస్ ఎ ప్యాసివ్ ఎలిమెంట్. ఇండక్టర్ ఈజ్ ఎ ప్యాసివ్ కాంపోనెంట్. కెపాసిటర్ ఈజ్ ఎ ప్యాసివ్ కాంపోనెంట్. సో 3 ప్యాసివ్ కాంపోనెంట్స్ అని మనకు తెలుసు, ఎందుకంటే చిల్లర అది. ఎందుకంటే దీంట్లోనే 3 టైమ్స్ నేర్చుకున్నప్పుడు దాని డెఫినేషన్ రాసేటప్పుడు ఇట్ ఈస్ ఎ ప్యాసివ్ కాంపోనెంట్ అని 3కి రాస్తాం. ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇది ఎలక్ట్రికల్ కరెంట్ని అడ్డుకుంటుంది. దీని సింబల్ ఏంది, ఇది సింబల్. సో ఇప్పుడు కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో వచ్చింది మామ, కరెంట్ ఈ డైరెక్షన్లో వచ్చింది. ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకోవాలి, ఇక్కడ నెగిటివ్ తీసుకోవాలి, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఒకవేళ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో వచ్చింది అనుకో, ఇప్పుడు రెసిస్టర్ కాడికి ఏం తీసుకోవాలంటే, ఇప్పుడు రెసిస్టర్ ఇట్లుంది, కరెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంది, ఐ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది. ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకోవాలి, ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, అట్లా. సో అట్లా డయాగ్రామ్ నీట్ కరెక్ట్ వేసినాం అనుకో, ఫుల్ మార్క్స్ వస్తుంది. అందుకని డయాగ్రామ్ ఎట్లా వేసుకోవాలి చెప్తున్నా. సో ఇది రెసిస్టర్, ఈ సింబల్ ఉంటుంది. ఇండక్టర్ అంటే ఈ సింబల్ ఉంటుంది, స్ప్రింగ్ షేప్ ఉందనుకో, ఇది ఇండక్టర్ని ఎల్తో అంటాం, రెసిస్టర్ని ఆర్తోని, కెపాసిటర్ని సీతోని రిప్రజెంట్ చేస్తాం. సో కెపాసిటర్ సింబల్ ఎట్లుంటుంది, ఇట్లుంటుంది, ప్లేట్స్, 2 ప్లేట్స్ ఇట్లా. ఇది స్ప్రింగ్ షేప్లో ఉంటుంది. ఇదేమో ఇది ఏ షేపో నాకు కూడా తెలియదు. సో ఇది గజ్జిపిజి షేప్ ఉంటుంది. సో ఓమ్స్లో అంటే దీని ఫార్ములా ఏమవుతుంది, V=IR. రెసిస్టర్కి V=IR ఫార్ములా ఓమ్స్లో. నెక్స్ట్ రెసిస్టర్ని ఓమ్స్లో మెజర్ చేస్తాం, OHMSలో మెజర్ చేస్తాం, యూనిట్స్. నెక్స్ట్ ఇది దేనికి, కరెంట్ కంట్రోలింగ్కి వాడతాం. అంటే కరెంట్ని అడ్డుకుంటుంది కదా మమ్మ ఇది. ఇప్పుడు కరెంట్ను రెసిస్టర్ అడ్డుకుంటుంది. సో రెసిస్టర్ వాల్యూ చిన్నగా పెట్టినాం అనుకో, అంటే 3 ohms రెసిస్టర్ పెట్టినాం అనుకో, అంటే ఈజీగా కరెంట్ పాస్ అవుతుంది. అదే ఇక్కడ 100 ohms 1000 ohms రెసిస్టర్ పెట్టినాం అనుకో, కరెంట్ అనేది ఈజీగా పాస్ కాదు. ఎందుకంటే రెసిస్టర్ని పెంచినాం, అంటే ఏం చేస్తున్నాం, కరెంటు పోవడాన్ని అడ్డుకుంటున్నాం, అంటే కరెంట్ని కంట్రోలింగ్ చేసుకుంటున్నాం. అందుకని దీని యూజెస్ ఏంటంటే, రెసిస్టర్ని ఎక్కడ వాడతాం అంటే కరెంట్ కంట్రోల్ చేయడానికి వాడతాం. సో V=IR ఫార్ములా. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ దీన్ని ఓమ్స్లో మెజర్ చేస్తాం. ఇదేం చేస్తుంది, ఫ్లో ఆఫ్ కరెంట్ని అడ్డుకుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి బ్రో అంటే, ఇప్పుడు నువ్వు ఒక రెసిస్టర్ తీసుకో, దాని నుంచి కరెంట్ పాస్ చేసినప్పుడు ఈ రెసిస్టర్ అనేది హీట్ అవుతుంది, ఎర్రగా అయిపోతుంటుంది, అంటే హీట్ అయిపోతుంది. సో ఇదేం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీని అంటే కరెంట్ని హీట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది దీని బిహేవియర్. దీని బిహేవియర్ ఏంది, విచ్ అపోజ్ ద చేంజ్ ఆఫ్ కరెంట్. ఇదేం చేస్తుంది, ఇది స్ప్రింగ్ షేప్లో ఉంటుంది కాబట్టి దీంట్లోకి కరెంట్ పోయింది మామ. ఇప్పుడు దీంట్లో కరెంట్ పోతే ఫ్లోని అడ్డుకుంటుంది, అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఇదేం చేస్తుంది అంటే, ఏ ప్యాసివ్ ఎలిమెంట్ దట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే దీంట్లో నుంచి కరెంట్ పోతే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది చేంజ్ ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. 2 పాయింట్స్, ఇక్కడ కూడా 2 పాయింట్స్. హీట్ లాగా కన్వర్ట్ చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫ్లోని అడ్డుకుంటుంది. ఇదేం చేస్తుంది, చేంజ్ ఆఫ్ కరెంట్ని అడ్డుకుంటుంది, ప్లస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా స్టోర్ చేస్తుంది ఎనర్జీని. ఇప్పుడు ఇక్కడనే అన్నాం కదా, ప్యాసివ్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, కన్జ్యూమ్ ఆర్ స్టోర్ ఎనర్జీ. సో ఇది ఎట్లా స్టోర్ చేసుకుంటుంది, హీట్ లాగా స్టోర్ చేసుకుంటుంది ఎనర్జీని. ఇది ఎట్లా స్టోర్ చేసుకుంటుంది, ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఎందుకు బ్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే, ఇది స్ప్రింగ్ షేప్ ఉంది మామ. స్ప్రింగ్ షేప్లో ఎప్పుడైనా సరే కరెంట్ పోయిందనుకో, అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది స్ప్రింగ్ షేప్లో. ఇప్పుడు ఇది
ఏ షేప్లో ఉంది, ప్లేట్ షేప్లో ఉంది. ఎప్పుడైనా సరే 2 ప్లేట్స్ ఉన్నాయనుకో, ఇక్కడ నుంచి కరెంట్ పోతుంది ఈ ప్లేట్స్ మధ్యలో నుంచి. ఇట్లా కరెంట్ పోయినప్పుడు ఏమవుతుంది, ఒక దగ్గర పాజిటివ్ టెర్మినల్ అవుతుంది, ఒక దగ్గర నెగిటివ్ టెర్మినల్ అక్యూములేట్ అవుతుంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్ని అక్యూములేట్ అవుతాయి, ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రాన్స్, అట్లా అంటే ఎలక్ట్రాన్స్ పాజిటివ్ ఉండడం నెగిటివ్. సో ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అక్యూములేట్ అవుతుంది అనమాట ఎప్పుడు కెపాసిటర్కి. సో ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్ ఎనర్జీ, ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఇది స్ప్రింగ్ షేప్లో ఉండడం వల్ల దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. సో ఇది ఎనర్జీని ఎట్లా స్టోర్ చేసుకుంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీని యూనిట్స్ ఏంది, హెన్రీస్, HENRIES, హెన్రీస్. దీని యూనిట్స్ OHMS, ఓమ్స్. దీని యూనిట్స్ ఏమవుతుంది, ఫారడ్స్, FARADS. సో ఇదేం చేస్తుంది, ప్యాసివ్ ఎలిమెంట్ అంటే దట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎందుకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే బికాస్ ఆఫ్ దట్ షేప్. ఆ షేప్ వల్ల అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా స్టోర్ చేసుకుంటుంది బిట్వీన్ ద ప్లేట్స్. ఈ రెండింటిని ప్లేట్స్ అంటాం. సో 3 డెఫినేషన్స్ వచ్చినాయి అనుకుంటున్నా. సో ఇదేం చేస్తుంది, ఫ్లో ఆఫ్ కరెంట్ని అడ్డుకుంటుంది. ఇదేం చేస్తుంది, ఇట్ అపోజెస్ ద చేంజ్ ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, అపోజెస్ ద చేంజ్ ఆఫ్ వోల్టేజ్. ఇదేం చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. సో ప్యాసివ్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ మెయిన్ పర్పస్ ఏంది, ఎనర్జీని స్టోర్ చేసుకోవడం. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఇది ఎట్లా చేసుకుంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా, డ్యూ టు షేప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫార్ములా ఎట్లా బ్రో అంటే, దీనికి ఏమైతే ఫార్ములా, V ఈక్వల్ టు ఇండక్టర్కి ఏంది కోఎఫిషియంట్ L ఇంటూ di/dt. నెక్స్ట్ దీనికి ఏంది ఫార్ములా అంటే I ఈజ్ ఈక్వల్స్ టు ఇది dV/dt ఎందుకు రాస్తున్నాం బ్రో అంటే, ఇది చేంజ్ ఆఫ్ కరెంట్ని అడ్డుకుంటుంది కాబట్టి di/dt. ఇది చేంజ్ ఆఫ్ వోల్టేజ్ని అడ్డుకుంటుంది, అపోజెస్ ద చేంజ్ ఆఫ్ వోల్టేజ్, అందుకని dV/dt. ఈ ఇండక్టర్కి కెపాసిటర్కి కోఎఫిషియంట్ ఏంది, C ఈజ్ ఈక్వల్స్ టు dV/dt ఈజ్ ఈక్వల్స్ టు I. ఇక్కడ I ఎందుకు రాసినావు బ్రో, దీనికి V ఈక్వల్ టు IR, దీనికి V ఈక్వల్ టు సంథింగ్ రాసినాం. సో దీనికి కూడా V ఈక్వల్ టు రాయొచ్చు అంటే రాయొద్దు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ V ఉంది, సో ఇక్కడ I రాయాలి. ఇక్కడ I ఉంది, సో ఇక్కడ V రాసినాం. సో ఇక్కడ L కోఎఫిషియంట్, ఇక్కడ C కోఎఫిషియంట్, అంతే ఫార్ములాస్. నెక్స్ట్ ఇది ఫారడ్స్ మెజర్ చేస్తాం, ఇది హెన్రీస్, ఇది ఓమ్స్, అంతే మామ, ఇంకేం లేదు దీంట్లో. సో ప్యాసివ్ ఎలిమెంట్స్, ఈ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకున్నా నీకు ఆన్సర్ వస్తుంది. ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ వస్తుంది, 5 మార్క్స్. నెక్స్ట్ ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్వశ్చన్స్ ఇప్పుడు మనం ఆన్సర్ చదివినాం కదా, ఆన్సర్కి ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. సో ఇన్నిసార్లు రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగిండు పోయినసారి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ అన్నా సరే ఇప్పుడు మనం నేర్చుకున్న ఆన్సర్ రాయాలి. వోల్టేజ్ సోర్సు, కరెంట్ సోర్సు అన్నీ అన్నా సరే ఇప్పుడు నేర్చుకున్న ఆన్సర్ రాయాలి. డిపెండెంట్, ఇండిపెండెంట్ సోర్స్ అన్నా ఇప్పుడు మనం నేర్చుకున్నది రాయాలి. సో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఇప్పుడు మనం నేర్చుకున్న ఆన్సర్ రాయాలి. ఇది 5 మార్క్స్. నెక్స్ట్ ఇది 1 మార్క్ క్వశ్చన్, ఇది 1 మార్క్. డిఫరెన్స్ బిట్వీన్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంది, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంది. ఐడియల్ అంటే టెక్స్ట్ బుక్లో ఉండే వోల్టేజ్ సోర్స్, ఐడియల్ అంటే ఇది థియరిటికల్గా మనం చదువుకునే వోల్టేజ్ సోర్స్. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఉండదు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉండదు. అందుకని ఇది V గ్రాఫ్, ఇది Y యాక్సిస్, ఇది X యాక్సిస్ I. సో VI గ్రాఫ్ ఏమవుతుంది, దీనికి VI గ్రాఫ్ ఏమవుతుంది అంటే ఇట్లా హారిజంటల్ లైన్ వచ్చింది. అంటే ఇక్కడ వోల్టేజ్ అనేది పడిపోవట్లేదు, స్ట్రెయిట్ లైన్లో ఉంది. వోల్టేజ్ అనేది ఇట్లా పడిపోవట్లేదు, కరెంట్ పెరిగే కొద్దీ వోల్టేజ్ పడిపోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది లేదు. సో రెసిస్టెన్స్ ఉంటే ఏమవుతుంది, వోల్టేజ్ డ్రాప్ అనేది అవుతుంది రెసిస్టర్ దగ్గర. సో ఇక్కడ వోల్టేజ్ ఉంది, ఇక్కడ రెసిస్టర్ ఉంది, రెసిస్టర్ కాడ ఏమవుతుంది, వోల్టేజ్ అనేది పడిపోతుంటుంది, వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ పెరిగే కొద్దీ వోల్టేజ్ అనేది ఇట్లా పడిపోతుంది, ఎందుకంటే ఇది ప్రాక్టికల్. ఎందుకంటే ప్రాక్టికల్ వోల్టేజ్ అంటే రియల్ లైఫ్, ప్రాక్టికల్ అంటే రియల్ లైఫ్. ఇది టెక్స్ట్ బుక్లో నేర్చుకున్నది, ఇక్కడ థియరిటికల్ ఉంది చూడు. సో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే థియరిటికల్, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే మనం రియల్ లైఫ్లో నేర్చుకున్నది. సో దీని డెఫినేషన్ ఏంది, ప్రొవైడ్స్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద లోడ్కి సంబంధం లేకుండా కాన్స్టెంట్ వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తుంది. దీనికి గ్రాఫ్ గుర్తుపెట్టుకో, అంతే. గ్రాఫ్ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాస్తే నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ప్రొవైడ్స్ ద వోల్టేజ్ విత్ స్లైట్ డ్రాప్ డ్యూ టు ఇంటర్నల్ రెసిస్టెన్స్, అంటే ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వోల్టేజ్ అనేది పడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ కరెంట్. సో ఐడియల్ కరెంట్ అంటే ఏంది, ప్రాక్టికల్ కరెంట్ అంటే ఏంది. సో ఐడియల్ కరెంట్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండదు, ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది, అంతే. ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది, రెండు సేమే. కాకపోతే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ప్లస్ మైనస్ వేసుకోవాలి, ఇక్కడ రెసిస్టెన్స్ వేసుకోవాలి, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ వేసుకోవాలి. కాకపోతే దీని రెసిస్టెన్స్ సిరీస్లో వేసుకోవాలి. సిరీస్ అంటే ఇట్లా, ఇది వోల్టేజ్ కదా, ఇది సిరీస్లో అంటారు రెసిస్టెన్స్. ఒకవేళ ప్యారలల్ వేసుకోవాలంటే ఇట్లా, ఇక్కడ నుంచి తీసేసి ఇట్లా వేసినాం అనుకో ప్యారలల్, అంటే దీనికి ఇప్పుడు ప్యారలల్ అంటే ఇట్లా మామ. సో ఇట్లా వేస్తే ప్యారలల్. ఒకవేళ ఇక్కడ నుంచి వోల్టేజ్ పెట్టి ఇక్కడ రెసిస్టెన్స్ వేస్తే అది సిరీస్ అవుతుంది, పక్కన వేస్తే సిరీస్, ఇట్లా ఆపోజిట్ వేస్తే ప్యారలల్. సో ఇది ప్యారలల్ ఉండాలి. ఎప్పుడైనా సరే వోల్టేజ్ రెసిస్టెన్స్ సిరీస్ ఉండాలి, కరెంటు రెసిస్టెన్స్ ప్యారలల్ ఉండాలి, గుర్తుపెట్టుకో. ఈ రెండు సిరీస్లో ఉండాలి, కరెంటు ఇది ప్యారలల్గా ఉండాలి రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ
కరెంట్ అనేది ఐడియల్లో కరెంట్ అనేది సేమ్ హారిజంటల్ లైన్లో ఉండాలి, సేమ్ వోల్టేజ్కి ఎట్లా ఉందో అట్లా. సో ఇక్కడ ఐ తీసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ వి. సో ఐ అనేది ఎప్పుడు హారిజంటల్ లైన్లో ఉండాలి. ఇదేం కావాలి, ఐ అనేది డ్రాప్ అవ్వాలి. ఎందుకు డ్రాప్ అవుతుంది బ్రో ఐ అంటే, ఇక్కడ మనం ప్యారలల్గా రెసిస్టెన్స్ పెట్టాం. ఎప్పుడైనా సరే కరెంట్కి ప్యారలల్గా పెట్టాలి. సో ప్యారలల్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కరెంట్ అనేది పడిపోతుంది. ఇది ప్రాక్టికల్ కరెంట్, ఇది ఐడియల్ కరెంట్. ఈ డయాగ్రామ్ వేసినా సరే నీకు 1 మార్క్ వస్తుంది ఈజీగా. సో ఈ రెండు 1 మార్క్ క్వశ్చన్స్, అందుకని అంత డీప్గా చెప్పట్లే, జస్ట్ పైన చెప్పేసిన, ఇవన్నీ చెప్పట్లే. సో నెక్స్ట్ క్వశ్చన్ మామ, ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ కన్వర్షన్. అంటే సోర్స్ని కన్వర్ట్ చేయాలి. సో ఇది ఒక సోర్స్ మామ, ఇది వోల్టేజ్ సోర్స్. దీన్ని ఏం చేస్తున్నాం, కరెంటు సోర్స్ లాగా మారుస్తున్నాం. దీన్నే సోర్స్ కన్వర్షన్ అంటాం. ఇది కరెంటు సోర్స్, ఈ సోర్స్ని ఏం చేస్తున్నాం, వోల్టేజ్ లాగా మారుస్తున్నాం. అందుకని దీన్ని సోర్స్ కన్వర్షన్ అంటాం. సో ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ కన్వర్షన్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంట. ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఇదే ఆన్సర్ రాసి రావాలి. ఇది 5 మార్క్స్ ఏం కాదు, జస్ట్ 1 మార్క్ 2 మార్క్స్ అట్లా వస్తుంది. అంటే R18 R22 వాళ్ళకేమో 1 మార్క్ క్వశ్చన్ లాగా వస్తుంది. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఏ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ఇంటూ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. సో ప్రాక్టికల్ అంటే ఏంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఐడియల్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండదు, అది మనకు తెలుసు, ఇప్పుడే నేర్చుకున్నాం. సో సోర్స్ కన్వర్షన్ చేసి చూపెట్టాలి సింపుల్గా. ఓకే, చేసి చూపిద్దాం. సో ఫస్ట్ ఇది ఎగ్జాంపుల్, ఈ 2 ఎగ్జాంపుల్స్ డయాగ్రామ్స్ రాసినా సరే నీకు మార్క్స్ పడతాయి. సో వోల్టేజ్ ఇన్ సిరీస్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఈ వోల్టేజ్ ఇన్ సిరీస్ని మనం ఎట్లా చేస్తాం, కరెంట్ ఇన్ ప్యారలల్ లాగా కన్వర్ట్ చేయాలి. దాన్నే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, డెఫినేషన్ ఏంది, voltage source in series with resistance, voltage source in series with resistance is converted into current source in parallel with resistor, current source in parallel with resistor. దీన్నే voltage source to current source transformation అంటాం. current source to voltage source transformation అంటే ఏంది, current source నుంచి voltage source మార్చాలంటే current source in series in parallel with current source in parallel with resistance is converted into voltage source in series with resistance. అంతే, ఈ రెండే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా బ్రో అంటే, ఇక్కడ వోల్టేజ్ అనేది ఎంత ఉంది, సంథింగ్ 12 volts ఉంది. సో 12 volts. ఓకే, రెసిస్టెన్స్ ఎంత ఉంది, 4 ohms ఉంది. అంటే ఇక్కడ 4, సో 12 4. సో మనకి ఫార్ములా ఏమని తెలుసు, V = IR. సో వోల్టేజ్ ఎంత 12, ఐ ఎంత, ఐ తెలియదు మనకి, ఐ కనుక్కోవాలి. సో వోల్టేజ్ని ఐ లాగా కన్వర్ట్ చేయాలి. సో ఐ కనుక్కోవాలి. ఆర్ ఎంత, ఆర్ వాల్యూ 4. ఈ 4 అవతలు తీసుకో. సో 12/4 = I. సో 4 1 4 3 అంటే కరెంట్ ఎంత 3. సో కరెంట్ వాల్యూ 3. సో మనం కరెంట్ వాల్యూ ఏడు ఉందో ఇక్కడ 3 amperes కనుక్కున్నాం. సో కరెంట్ కనుక్కున్నాం. సో కరెంట్ కనుక్కొని ఇక్కడ 3 amperes పెట్టాలి, 3A పెట్టి దీని ప్యారలల్గా రెసిస్టెన్స్ పెట్టాలి. రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 4. సో ఇక్కడ 4 పెట్టేసాలి, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో V = IR. I అంటే ఎంత 3, R అంటే ఎంత 4. సో 3 4 12. సో వోల్టేజ్ వచ్చింది. సో వోల్టేజ్ ఎంత 12, రెసిస్టెన్స్ ఎంత 4. సో 4 అట్లా కన్వర్ట్ చేసి చూపెట్టాలి, అంతే. ఇది 1 మార్క్ క్వశ్చన్. సో అంత డీప్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో సోర్స్ కన్వర్షన్ అంటే తెలుసు, ప్రాక్టికల్ అంటే ఏంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మామ, ఇది లాంగ్ ఆన్సర్, ఇది ఇంపార్టెంట్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్రిచాఫ్ వోల్టేజ్ లా, క్రిచాఫ్ లాస్. సో క్రిచాఫ్ లాస్లో 2 టైప్స్ ఉంటాయి మామ. క్రిచాఫ్ లాస్లో క్రిచాఫ్ కరెంట్ లా ఉంటుంది, నెక్స్ట్ క్రిచాఫ్ వోల్టేజ్ లా. ఈ 2 లాస్ నేర్చుకున్నాం అనుకో నీకు గ్యారంటీ 5 మార్క్స్ వస్తుంది మామ. క్రిచాఫ్ లాస్ ఈజీ, డెడ్ ఈజీ, జస్ట్ ఒక పేజ్లోనే ఉంటుంది ఆన్సర్. సో ఇది నేర్చుకుంటే నీకు గ్యారంటీ లాంగ్ ఆన్సర్ 5 మార్క్స్ వస్తుంది. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ క్రిచాఫ్ లాస్. ఓకే, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ క్రిచాఫ్ లాస్ బై టేకింగ్ ఎనీ వన్ ఎగ్జాంపుల్. సో ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని చేయమంటుండు. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని చేయి, నేను చెప్తా ఇట్లా కూడా. సో క్రిచాఫ్ కరెంట్ లా, వోల్టేజ్ లా ఎక్స్ప్లెయిన్ చేయి. సో ఈ 4 క్వశ్చన్కి సేమ్ ఆన్సర్. సో క్రిచాఫ్ లాస్ ఎక్స్ప్లెయిన్ చేయి. సో క్రిచాఫ్ లాస్లో ఏమి ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ క్రిచాఫ్ కరెంట్ లా. సో కరెంట్ లా అంటే ఏం లేదు, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్ ఎంటరింగ్ ఏ జంక్షన్ అన్న నోడ్ అన్న సేమ్, అందుకనే బ్రాకెట్లో నోడ్. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్ ఎంటరింగ్ ఏ జంక్షన్ ఈ 0, అంతే. ఇప్పుడు ఈ జంక్షన్ ఉంది, ఇది ఒక జంక్షన్, ఇది ఒక నోడ్. సో నోడ్ అని అనుకో, జంక్షన్ అనుకో, నీ ఇష్టం ఏదన్నా అనుకో. ఇక్కడ I1 కరెంట్ ఎంటర్ అవుతుంది, ఇక్కడ I2 కరెంట్ ఎంటర్ అవుతుంది, ఇక్కడ I3 కరెంట్ ఎంటర్ అవుతుంది, ఇక్కడ నుంచి I3 కరెంట్ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఈ 3 కరెంట్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, అంటే బయటకు వస్తున్నాయి. ఇక్కడ 3 ఎంటర్ అవుతున్నాయి, ఇక్కడ 3 బయటకు వస్తున్నాయి. సో దీని అంతా ఆల్జిబ్రిక్ సమ్ అవుతుంది, ఏమవుతుందంట 0 అవుతుందంట. ఈ అన్ని కరెంట్స్ యాడ్ చేయాలి. సో ఎంటర్ అవుతున్న కరెంట్స్, ఎగ్జిట్ అవుతున్న కరెంట్స్ అన్నిటిని యాడ్ చేయాలి. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్ ఎంటరింగ్ ఏ జంక్షన్ అంటే ఏంది, ఇక్కడ జంక్షన్ దగ్గర ఎంటర్ అవుతున్నాయి, కొన్ని ఎగ్జిట్ కూడా అవుతున్నాయి. సో అన్నిటికీ ఆల్జిబ్రిక్ సమ్ చేసి ఏం కావాలి, 0 కావాలి. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ కూడా రాయొచ్చు దీనికి, ఆర్ అంటే వేరే డెఫినేషన్ కూడా రాయొచ్చు. టోటల్ కరెంట్ ఎంటరింగ్ ఏ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కరెంట్ లీవింగ్ ద నోడ్. సో ఎంటరింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎగ్జిటింగ్ కరెంట్ అని చెప్తుండు. దీని ఫార్ములా ఎట్లా రాస్తాం, సమ్మేషన్ అంటే అన్నిటిని యాడ్ చేయాలి. ఆల్జిబ్రిక్ సమ్మేషన్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ కరెంట్, అంటే ఎంటర్ అవుతున్న కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎగ్జిటింగ్ కరెంట్, అవుట్పుట్ కరెంట్. లేకపోతే టోటల్ సమ్మేషన్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ టోటల్ కరెంట్స్. సో టోటల్ కరెంట్స్ ఏమవుతున్నాయి, 0 కావాలి.
ఎగ్జాంపుల్ ఏంది బ్రో అంటే ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ లాగా చూపెట్టాలి. ఎగ్జాంపుల్ అన్నాడు విత్ ఎగ్జాంపుల్ అని ఇక్కడ. సో ఇది ఒక డయాగ్రామ్ వేసుకో. ఈ డయాగ్రామ్ వేసుకొని I1 I2 వాల్యూస్ వేసుకో, నీ ఇష్టం వచ్చిన వాల్యూస్ వేసుకో. సో ఏమవుతుంది, ఎట్లా ప్రూవ్ చేయాలి, ఆల్జిబ్రిక్ సమ్ చూపెట్టాలి ఫస్ట్. ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఇది ఫస్ట్ డెఫినేషన్కి. సో I1 ప్లస్ I3 ఎంటర్ అవుతుంది కదా, సో ప్లస్ I3, I2 ఎంటర్ అవుతుంది కదా, సో ప్లస్ I2 మైనస్ ఎట్లా రాసిండు I1 ప్లస్ I3 ప్లస్ I2, ఎందుకంటే ఈ 3 ఎంటర్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఏదేమి ఎగ్జిట్ అవుతుంది, I6 ఎగ్జిట్ అవుతుంది. నెక్స్ట్ I4 కదా, ఫస్ట్ I4 ఎగ్జిట్ అవుతుంది కాబట్టి అది ఏదైనా రాసుకోవచ్చు, ఎట్లయినా రాసుకోవచ్చు. సో ఫస్ట్ I4 పోతుంది, సో మైనస్ I4 రాస్తున్నా. సో మైనస్ ఎందుకు రాసిన బ్రో అంటే మనం ఎంటర్ అవుతున్న దాన్ని పాజిటివ్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. సో ఎగ్జిట్ అవుతున్న దాన్ని నెగిటివ్ లాగా కన్సిడర్ చేయాలి. లేకపోతే ఇది ఎంటర్ అవుతున్న దాన్ని నెగిటివ్లా కన్సిడర్ చేసినాం అనుకో, ఎగ్జిట్ అవుతున్న దాన్ని పాజిటివ్ లాగా కన్సిడర్ చేయాలి. అట్లా అనమాట. ఒకటి నెగిటివ్ అయితే ఇంకోటి పాజిటివ్ అనుకోవాలి. సో ఫస్ట్ ఇది పాజిటివ్ అనుకున్నాం ఎంటర్ అవుతున్న దాన్ని, సో ఇది ఎగ్జిట్ అవుతున్నది నెగిటివ్ I4. నెక్స్ట్ I5 I6 ఈ 3 ఎగ్జిట్ అవుతున్నాయి కాబట్టి మైనస్ మైనస్ పెట్టినాం, =0. సో ఆల్జిబ్రిక్ సమ్ ఏం కావాలి, 0 కావాలి. సో అదే రాసినాం. సో ఇది షార్ట్ కట్లో సమ్మేషన్ ఆఫ్ I = 0. ఓకే, దీన్ని ఇన్పుట్ కరెంట్ అవుట్పుట్ కరెంట్ అట్లా కూడా రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది, ఇది అనమాట, ఇది ఫార్ములా. I1 ప్లస్ I3 ప్లస్ I2 అంటే ఈ 3 ఎంటరింగ్ కరెంట్స్ ఎగ్జిటింగ్ కరెంట్ I4 I5 I6 ఇవి ఎగ్జిటింగ్ కరెంట్. అట్లా రాస్తే ఇది వీటికి వాల్యూస్ పెట్టుకోవాలి, 1 2 3 సంథింగ్ వాల్యూస్ పెట్టుకుంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ అయితే నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. క్రిచాఫ్ కరెంట్ లా అయిపోయింది. క్రిచాఫ్ వోల్టేజ్ లా. సో వోల్టేజ్ లా అంటే ఏం లేదు మామ, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ అరౌండ్ ఏ క్లోజ్డ్ లూప్ ఇన్ ఏ సర్క్యూట్ ఈ 0. అంటే ఏం లేదు, ఇప్పుడు ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఇదంతా సమ్ చేయాలి. దేన్ని సమ్ చేయాలి, ఆల్ వోల్టేజెస్ని సమ్ చేయాలి. ఇప్పుడు ఇది ఒక వోల్టేజ్ కదా, ఇది ఒక వోల్టేజ్ సప్లై V. సో వీని ఇట్లా రాయకుండా వాడు ఇట్లా రాసిండు అంతే, ఇట్లా రాసిండు వోల్టేజ్ని. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ అంటే ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ వోల్టేజ్ లేదుగా బ్రో, రెసిస్టర్ ఉందంటే ఉంది, ఇక్కడ కూడా వోల్టేజ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ రెసిస్టర్ ఉందంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఇక్కడ R1 రెసిస్టర్ అంటే ఇక్కడ V1 వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ R2 రెసిస్టర్ అంటే V2 వోల్టేజ్ డ్రాప్, అట్లా అన్ని 4. సో ఇక్కడ అన్నింటిలో వోల్టేజ్ ఉంది, ఈ వోల్టేజ్ డ్రాప్ అనేది అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ యాడ్ చేయాలి, అన్నింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎనీ క్లోజ్డ్ లూప్ అంటే ఈ సర్క్యూట్ మొత్తం ఒక క్లోజ్డ్ లూప్. ఈ క్లోజ్డ్ లూప్లో అన్ని వోల్టేజెస్ యాడ్ చేసి ఏమవుతుందంటే 0 కావాలి. అవును అవుతుంది. ఎట్లా అవుతుంది బ్రో అంటే ఇప్పుడు కరెంట్ అనేది ఇట్లా పోతుంది మామ, ఇట్లా ఈ డైరెక్షన్లో పోతుందని అజ్యూమ్ చేసుకున్నాం, ఇది I. సో ఇట్లా పోతుంది కాబట్టి V అనేది పాజిటివ్, ఎందుకంటే ఇది సప్లై చేస్తుంది కరెంట్కి. సో ఇక్కడ నుంచి ఇక్కడ పోతున్నాం కాబట్టి V అనేది ఎప్పుడైనా పాజిటివ్ తీసుకోవాలి. V ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటాం బ్రో అంటే మనకు ప్రాబ్లమ్స్ ఏం చేయమంటే అవసరం లేదు మామ. మామూలుగా ఎప్పుడు తీసుకుంటామంటే ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ నుంచి ఇట్లా పాజిటివ్ డైరెక్షన్లో పోయినాం అనుకో, మనం కరెంట్ డైరెక్షన్ అట్లా తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, V అనేది పాజిటివ్ తీసుకోవాలి. సో V పాజిటివ్ తీసుకున్నాం. ఓకే, మైనస్ ఇవన్నిటిని నెగిటివ్ తీసుకోవాలి. ఇవన్నిటిని ఎందుకు నెగిటివ్ తీసుకోవాలంటే ఇప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్ పోతుంది, V అనేది నెగిటివ్ నుంచి ఇట్లా పాజిటివ్ పోతుంది కాబట్టి మనం Vని పాజిటివ్ తీసుకున్నాం. ఇక్కడ కూడా V ఉంటుంది కదా, అంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది కదా. సో వోల్టేజ్ డ్రాప్కి మనం ఏమని రాసుకోవాలి, కరెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంటే ఇక్కడ ప్లస్ మైనస్ వేసుకోవాలని చెప్పినాం. సో కరెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంటే ఇక్కడ ప్లస్ మైనస్ వేసుకోవాలని చెప్పినాం. సో ఇప్పుడు కరెంట్ ఏ డైరెక్షన్లో పోతుంది, ఈ వోల్టేజ్కి ఇక్కడ వోల్టేజ్ ఉంటుంది కదా. సో ప్లస్ మైనస్ పోతుంది. సో ప్లస్ నుంచి మైనస్కి పోతుంది, ఇక్కడ ఏమవుతుంది మైనస్ నుంచి ప్లస్కి పోతుంది. సో ఇది పాజిటివ్ తీసుకున్నాం, ఇక్కడ ప్లస్ నుంచి మైనస్కి పోతుంది ఇక్కడ కరెంట్ అనేది. సో ప్లస్ నుంచి మైనస్కి పోతుంది, ఇక్కడ వోల్టేజ్ ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. అందుకని ఇక్కడ V1 ఉంది కాబట్టి -V1 -V2 అన్నిటికీ అట్లనే అవుతుంది చూడు కరెంటు. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఇట్లా అనమాట. సో ఇవన్నీ -V3 -V4 ఇట్లా అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసి ఏం కావాలి, 0 కావాలి. సో V -V1 -V2 -V3 -V4 = 0. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ యాడ్ చేసి ఏం కావాలి, 0 కావాలి. లేకపోతే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఇవన్నిటిని అవతలు పంపించుకుంటే ఏమవుతుంది, V = V1 + V2 + V3 + V4. ఎందుకంటే ఈ వోల్టేజ్నే మనం సర్క్యూట్ మొత్తానికి సప్లై చేస్తున్నాం. సో ఈ వోల్టేజ్ డ్రాప్ అన్ని యాడ్ చేసినాం అనుకో, ఇక్కడ వోల్టేజ్ మొత్తం డ్రాప్ అవుతుంది. ఇవన్నిటిని యాడ్ చేసి ఏమవుతుంది, టోటల్ వోల్టేజ్ అవుతుంది V = ఇట్లా కూడా రాసుకోవచ్చు. సో 2 లాస్ ఉంటాయి, క్రిచాఫ్ కరెంట్ లా, క్రిచాఫ్ వోల్టేజ్ లా. ఇక్కడ ఏమవుతుంది, ఒక నోడ్ దగ్గర ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ 0 అవుతుంది. ఇక్కడ ఏమవుతున్నాయి, ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ 0 అవుతున్నాయి. సో అందుకని ఇది వోల్టేజ్ లా. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ 0, ఇది కరెంట్ లా, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్ 0 ఎట్ ఏ జంక్షన్, ఇది ఎట్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. ఓకే, ఇది లాంగ్ ఆన్సర్, ఇంపార్టెంట్. దీనికి ఎగ్జాంపుల్ తీసుకోమంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకో, వీటికి వాల్యూస్ వేసుకొని ఇష్టం 4 ohms రెసిస్టర్ ఏదో ఒకటి వేసుకొని సింప్లిఫై చేస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మామ, derive an equation for transformation of star connection resistance into delta connected resistance. అంటే ఈ స్టార్ కనెక్టెడ్ రెసిస్టర్స్ ఉన్నాయి కదా, ఈ రెసిస్టర్స్ని డెల్టా లాగా మార్చాలన్నమాట. సో డెల్టా కనెక్షన్, ఇది స్టార్ కనెక్షన్, ఇది డెల్టా కనెక్షన్. సో స్టార్ కనెక్షన్ రెసిస్టర్స్ని ఏం చేయాలంట, మనం డెల్టా కనెక్టెడ్ రెసిస్టర్స్ లాగా మార్చాలి. సో ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. ఇది మ్యాక్సిమం 1 మార్క్కే అడుగుతాడు, ఫార్ములాస్ కోసం అడుగుతాడు. జస్ట్
ఒకవేళ లాంగ్ ఆన్సర్ అడిగిందంటే మనం బ్యాడ్ లక్ అని అర్థం. సో మనం ఏం చేయాలి అప్పుడు, మనం ఇదంతా డిరైవ్ చేయడం మనకి కాని పని. సో వన్ డే బ్యాటర్స్ ఇవన్నీ చేయలేరు. మనం ఏం చేయాలి, జస్ట్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి. డయాగ్రామ్ గుర్తుపెట్టుకొని ఫార్ములాస్ నేర్చుకోవాలి. సో ఈ రెండు రాసి వస్తే ఏమైతే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏం చేయకుండా వదిలిపెట్టి రావడం కంటే ఇవి రెండు రాసినాం అనుకో, నీకు 5 మార్క్స్ ఆన్సర్కి నీకు ఎంత ఇస్తాడు వాడు, మినిమం 2 మార్క్స్ 1 మార్క్ వేస్తాడు ఈ డయాగ్రామ్స్కి ఫార్ములాస్కి. సో డిరైవ్ చేయమన్నప్పుడు ఈ రెండు రాసేసి రావాలి. సో చెప్తా ఇది ఎట్లా ట్రిక్ ఎట్లనే చెప్తా. సో ట్రిక్ ఏంటంటే స్టార్ డెల్టా ఫస్ట్ వేసుకోమమ్మా, ఇదే డయాగ్రామ్స్ వేసుకో. ఇక్కడ ఏ ఉంటుంది, ఏ, ఇది బి, ఆర్ఏ, ఆర్బి, ఆర్సి. సో 3 రెసిస్టర్లు. ఈ ఆర్ఏ, ఆర్బి, ఆర్సిని మనం కన్వర్ట్ చేస్తున్నాం ఎట్లా, R1, R2, R3. సో ఇదే డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఆర్ఏ, ఆర్బి, ఆర్సి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది, ఇదే డైరెక్షన్లో ఉంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. R1, R2, R3 అట్లా R1, R2, R3. సో ఈ రెండు గుర్తుపెట్టుకో, ఈ డైరెక్షన్ గుర్తుపెట్టుకో, వీటి పేర్లు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇది ఏ నోడు, ఇది బి నోడు, ఇది సి నోడు, ఇది ఏ నోడు, బి నోడు, సి నోడు. ఇవి మాత్రం కరెక్ట్ ఒకటే డైరెక్షన్లో, ఏబిసి, ఏబిసి, ఆర్ఏ, ఆర్బి, ఆర్సి 1, 2, 3. ఇది గుర్తుపెట్టుకున్నావా. ఇప్పుడు డయాగ్రామ్ వచ్చిందిగా, ఈ డయాగ్రామ్ వస్తే స్టార్ నుంచి డెల్టా వస్తుంది, డెల్టా నుంచి స్టార్ కూడా వస్తుంది నీకు. సో స్టార్ నుంచి డెల్టా, ఇప్పుడు డెల్టా నుంచి స్టార్ కన్వర్షన్ ఫార్ములాస్. సో ఇప్పుడు మనకి ఏముందంట, ఈ వాల్యూస్ ఉన్నాయి, ఈ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఇది కనుక్కోవాలి. సో ఈ వాల్యూస్ అంటే ఆర్ఏ, ఆర్బి, ఆర్సి వాల్యూస్ ఉన్నాయి, ఏబిసి వాల్యూస్ ఉన్నాయి. ఏబిసి వాల్యూస్ నుంచి మనం ఏం కనుక్కోవాలి, R1, R2, R3 కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి బ్రో అంటే సింపుల్, అది కూడా ఒక ట్రిక్. ఇక్కడ పైన 3 టర్మ్స్ ఉంటాయి, కింద 1 టర్మ్ ఉంటుంది. ఎప్పుడు స్టార్ నుంచి డెల్టా కన్వర్ట్ చేసేటప్పుడు పైన 3 కింద 1 ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. లాస్ట్ ఎగ్జామ్ మూమెంట్లో చూసుకోమమ్మా, ఎగ్జామ్కి ఒక రోజు ముందు చూసుకున్నా, ఎగ్జామ్కి గంట ముందు చూసుకున్నా గుర్తుంటుంది. సో స్టార్ నుంచి డెల్టా అప్పుడు పైన 3 టర్మ్స్ కింద 1 టర్మ్. డెల్టా నుంచి స్టార్ కన్వర్షన్ అప్పుడు సేమ్ డయాగ్రామ్స్, డెల్టా నుంచి స్టార్ కన్వర్షన్ అప్పుడు కింద 3 టర్మ్స్ ఉంటాయి, పైన 1 టర్మ్ ఉంటుంది. సో పైన ఓన్లీ ఎట్లున్నాయి, ఏ ఇంటూ బి ఫార్మాట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా ఏ ఇంటూ బి ఫార్మాట్ ఉంటుంది. కింద ఎట్లా ఉన్నది, ఓన్లీ సింగిల్ టర్మ్ ఉంది. సో కింద ఎట్లా ఉన్నాయి, ఓన్లీ సింగిల్ టర్మ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏబిసి నుంచి మనం R1, R2, R3 కనుక్కోవాలి. సో ఫస్ట్ R1 ఒకటి కనుక్కున్న రిమైనింగ్ కూడా వస్తాయి. సో R1 కనుక్కోవాలంటే ఏం చేయాలి, అన్నిటికీ సమ్మేషన్ చేయాలి. 3 ఉన్నాయి, మూడింటికి సమ్మేషన్ ఎట్లా వేస్తావు బ్రో అంటే, మూడింటికి సమ్మేషన్ ఏంటంటే ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి ప్లస్ సిఏ, ఏబిబిసి సిఏ. సో ఆర్ఏ ఆర్బి ఏబి అయింది, నెక్స్ట్ ఆర్బి ఆర్సి అంటే ఏబిసి అయింది, ఏబిబిసి, నెక్స్ట్ ఆర్ఏ ఆర్సి. సో రెండింటిని ఇట్లా ఇంటూ చేసుకుంటా మధ్యలో ప్లస్ పెట్టాలి. సో 3 టర్మ్స్ వచ్చినాయి కదా, అన్నిటికీ సేమ్ ఉంటుంది చూడు, అన్నిటికీ సేమ్ 3 టర్మ్స్ డివైడెడ్ బై. ఇప్పుడు మనకి ఏం కావాలి, R1 కావాలి. సో ఈ సర్క్యూట్ లోపడేసుకో, ఈ సర్క్యూట్ లోపడేసుకో, సర్క్యూట్ వేసుకోనా లోపడేసుకో. ఇక్కడ ఏముంది, ఏ, ఇది ఏ, ఇది బి, బి, ఇది సి. సో ఇప్పుడు మనకి R1 కావాలి. R1 కావాలంటే R1కి ఆపోజిట్ ఏముంది, బి ఉంది. సో డివైడెడ్ బై ఆర్బి. R1కి ఆపోజిట్ బి ఉంది, సో డివైడ్ బై ఆర్బి. ఇది స్టార్ నుంచి డెల్టా కనెక్షన్ అప్పుడు. సో ఆపోజిట్ ఏముందో అది తీసుకోవాలి. సో స్టార్ నుంచి డెల్టాకి ఏం చేయాలి, R1 కావాలి. R1 కావాలంటే ఈ సర్క్యూట్ లోపడేసుకొని R1కి ఆపోజిట్ ఏముంది, బి. సో డివైడ్ బై బి ఇవ్వాలి. పైన అన్ని సమ్మేషన్ చిన్న పోరగాడు చేస్తాడు. సో R1, R2 వస్తుంది. నెక్స్ట్ R2 కావాలి. R2 అంటే ఏదైతే మామ 7 ఉంది, 7 ఉంటుంది R2. సో డయాగ్రామ్ వేసుకుంటావు, R2 7 ఉంది. సో R2కి ఆపోజిట్ ఏముంది, ఏ. సో డివైడ్ బై ఆర్ఏ. R3కి ఆపోజిట్ ఏముంది, సి. సో డివైడ్ బై ఆర్సి. అట్లా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్లా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇట్లా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ వేసుకో డయాగ్రామ్, ఇట్లా వేసుకో. సో దీని వాల్యూ ఉంది R2, ఇది 2, దీని వాల్యూ ఉంది 3, దీని వాల్యూ 3, దీని వాల్యూ ఉంది 1. సో ఇప్పుడు పైన ఎన్ని టర్మ్స్ ఉండాలి, 2 టర్మ్స్ ఉండాలి. కింద ఎన్ని టర్మ్స్ ఉండాలి, 1 టర్మ్. 1 టర్మ్ అంటే ఎట్లా ఉండాలి, R1 ప్లస్ R2 ప్లస్ R3, R1 ప్లస్ R2 ప్లస్ R3, R1 ప్లస్ R2 ప్లస్ R3. అక్కడ పైన సేమ్ ఉంటాయి, ఇక్కడ కింద అన్ని సేమ్ ఉంటాయి. సో ఓకే, ఇప్పుడు మనం ఏమున్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ పోతున్నాం అంటే మనకి R1, R2, R3 వాల్యూస్ ఉన్నాయి. R1, R2, R3 వాల్యూస్ అని ఉన్నాయి. మనం ఏం కనుక్కోవాలి, ఆర్ఏ ఆర్బి ఆర్సి వాల్యూస్ కనుక్కోవాలి డెల్టా నుంచి స్టార్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద అన్ని సేమ్ టర్మ్స్ వేసుకోవాలి, అక్కడ పైన అన్ని సేమ్ టర్మ్స్. సో R1, R2, R3 వేసుకున్నాం సింగిల్ టర్మ్స్. పైన ఉండే ఏముంటాయి, 2 టర్మ్స్ ఉంటాయి. 2 టర్మ్స్ ఎట్లా రాయాలి, ఫస్ట్ మనకు ఆర్ఏ కావాలి. ఆర్ఏ అంటే ఇక్కడ ఏంది, ఇది ఆర్ఏ. సో ఇది కాదు కదా, ఇది డయాగ్రామ్ కదా, ఇక్కడ నుంచి పోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా పోతున్నాం కాబట్టి ఇక్కడ లోపడేసుకో, ఇక్కడ నుంచి ఎటు పోతున్నాం. సో ఈ డయాగ్రామ్ కన్సిడర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏంది, ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఆర్ఏ కావాలి. ఆర్ఏ కావాలంటే 7 ఉంది, ఆర్ఏ 7 ఉంది. సో నాకు ఇది కావాలంట. యాక్చువల్గా మనకి ఈ డయాగ్రామ్ ఉంది, ఈ పెన్సిల్తో నేషన్ కాకుండా ఈ డయాగ్రామ్ ఉంది. నాకు ఇప్పుడు ఏం కావాలి, ఈ ఏ కావాలి అంటే ఆర్ఏ రెసిస్టర్ కావాలి. సో ఆర్ఏ రెసిస్టర్ కావాలంటే ఏం చేయాలి, ఈ R1 ఇంటూ R3 చేసుకోవాలి. R1 ఇంటూ R3 అంటే అడ్జసెంట్. ఇక్కడ ఏమవుతుంది, ఆపోజిట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆపోజిట్ దాన్ని కన్సిడర్ చేస్తున్నాం.
కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం ఆర్ఏ, నాకు ఏ రెసిస్టర్ కావాలి. ఏ రెసిస్టర్ కావాలంటే డెల్టాలు ఏమున్నాయి R1 R3. సో R1 R3ని ఇంటూ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేం కావాలి, నాకు ఆర్బీ రెసిస్టర్ కావాలి. ఆర్బీ ఎక్కడ ఉంది, ఇక్కడ. సో ఆర్బీకి ఇక్కడ అడ్జసెంట్ ఏమున్నాయి 2 3. సో 2 3 R2 ఇంటూ R3. నెక్స్ట్ ఆర్సీ అంటే ఇది. సో ఇది ఆర్సీ. సో నాకు ఇది కావాలి అంటే ఇట్లా కన్వర్ట్ చేయాలి, ఆర్సీలా కన్వర్ట్ చేయాలి. దీని నుంచి ఇట్లా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఆర్సీ రావాలి. సో ఆర్సీ రావాలంటే ఏం చేయాలి, R1 2ని ఇంటూ చేసుకోవాలి, అంతే. సో జస్ట్ ఫార్ములాస్కి ట్రిక్ ఎట్లా అని చెప్పిన. సో ఇది ఎగ్జామ్కి ఒక గంట ముందు చూసుకొని పోయినా నీకు వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మామ, వాట్ ఈజ్ మెష్ అనాలిసిస్? సో మెష్ అనాలిసిస్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పనా. మెష్ అనాలిసిస్ అంటే ఒక ఇండిపెండెంట్ లూప్ ఉంటుంది కదా. మెష్ అంటే ఇండిపెండెంట్ లూప్. ఇది ఒక లూప్ కదా, ఇది ఒక మెష్, ఇది ఒక లూప్ కదా, ఇది ఇండిపెండెంట్ లూప్ కదా. సో ఇది ఇండిపెండెంట్ లూప్స్. సో వీటిని మెష్ అంటాం. సో సింపుల్ డెఫినేషన్, మెష్ అంటే ఇండిపెండెంట్ లూప్. సో మెష్ అనాలిసిస్ అంటే ఏంటిదంటే ఒక ఇండిపెండెంట్ లూప్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అది కనుక్కోవడంనే మెష్ అనాలిసిస్ అంటాం. సో మెష్ అనాలిసిస్ ఈజ్ ఎ మెథడ్ యూజ్డ్ టు ఫైండ్ కరెంట్. చెప్పినా కదా, ఇండిపెండెంట్ లూప్లో కరెంట్ కనుక్కుంటాడు. సో యూజ్డ్ టు ఫైండ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూట్ ఈచ్ మెష్. సో ఈచ్ మెష్లో ఎంత కరెంట్ పోతుందో కనుక్కోవడంనే మెష్ అనాలిసిస్ అంటాం. సో మెష్ అంటే ఏంటిది, మెష్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ లూప్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ కరెంట్ ఫ్లో ఇన్ ఈచ్ మెష్. ఈచ్ మెష్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇండిపెండెంట్ లూప్. దీన్నే మెష్ అనాలిసిస్ అంటాం ఆఫ్ ఏ ప్లేనార్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ అనేది మెష్ అనాలిసిస్లో నెట్వర్క్ అనేది అంటే సర్క్యూట్ డయాగ్రామ్ అనేది నెట్వర్క్. సో నెట్వర్క్ అనేది ఏ టైప్లో ఉంటుంది, ప్లేనార్ ఉంటుంది. ప్లేనార్ అంటే ఏంటంటే ఇట్లా సంథింగ్ ఒక డయాగ్రామ్ ఇట్లా వేసినాం అనుకో, దీని నుంచి ఈ రెసిస్టర్ నుంచి ఇంకో రెసిస్టర్ క్రాస్ అయ్యి పోతుంది, అది నాన్ ప్లేనార్. సో ఇప్పుడు ఇది ప్లేనార్, దీని మింట్లో ఏమన్నా క్రాస్ అవుతున్నాయా, ఒక డయాగ్రామ్ అంటే ఒక రెసిస్టర్ నుంచి ఇంకో రెసిస్టర్ క్రాస్ అవుతుందా, క్రాస్ కావట్లే కాబట్టి ఇది ప్లేనార్. ఒకవేళ క్రాస్ అయిందనుకో అది నాన్ ప్లేనార్. సో ఇది ఈ ఫార్ములా మెష్ అనాలిసిస్ అనేది ఓన్లీ ప్లేనార్ సర్క్యూట్ మీదనే వర్క్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది రాస్తే ఫుల్ డెఫినేషన్ అన్నట్టు. సో ఇట్ ఓన్లీ వర్క్స్ ఆన్ ప్లేనార్ నెట్వర్క్స్. ఓకే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్రిచాఫ్ వోల్టేజ్ లా. ఇది కేవీఎల్ మీద వర్క్ అవుతుంది అనమాట. సో కేవీఎల్ మీద ఎందుకు వర్క్ అవుతుంది బ్రో అంటే, ఇప్పుడు ఇదంతా క్లోజ్డ్ లూప్ మామ. సో క్లోజ్డ్ లూప్ అంటే ఇందాక మనం నేర్చుకోలే, చూపిస్తావు డయాగ్రామ్ ఇక్కడ ఉంది మామ. సో ఇది క్లోజ్డ్ లూప్. సో క్లోజ్డ్ లూప్లో కరెంటు, క్లోజ్డ్ లూప్లో కరెంట్ వచ్చింది కాబట్టి మనకి ఈ ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ కేవీఎల్ వాడుతున్నాం. మెష్ అనాలిసిస్లో మనకి ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో కేవీఎల్ యూజ్ చేసుకొని ఈ ఇండిపెండెంట్ లూప్లో మనం వోల్టేజ్ ఎంత ఉందో కనుక్కుంటాం. సో ఇక్కడ 10 volts ఈజ్ ఈక్వల్స్ టు 10 volts ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా రాసుకోవచ్చు. V ఈజ్ ఈక్వల్స్ టు V1 డ్రాప్, V2 డ్రాప్, V3 V4. సో ఇక్కడ V1 డ్రాప్ అవుతుంది, ఇక్కడ V2 డ్రాప్ అవుతుంది అట్లా. సో 10 volts ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 5 ఇంటూ, సో ఇది మనం వోల్టేజ్ని ఎట్లా రాసుకుంటాం, V ఈక్వల్ టు పెన్తో రాద్దాం. సో V ఈక్వల్ టు IR ఫార్మేట్లో రాసుకుంటాం. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ రాయాలంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, I అనేది 5 ఉంది. సో ఇక్కడ కరెంట్ ఎంత అవుతుంది, I1. సో I1 అని అజ్యూమ్ చేసుకుంటాం. సో I1 ఇంటూ 5. సో I1 ఇంటూ 5 అట్లా రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 2 అంటే రెసిస్టర్. సో రెసిస్టర్ ఇంటూ కరెంట్. సో ఇక్కడ కరెంట్ ఎంత అవుతుందంటే I1 - I2 అని రాసుకోవాలి. ఎందుకు అనేది నేను నెక్స్ట్ చెప్తాను. సో I1 - I2 ఇంటూ 2. సో అట్లా రాసుకోవచ్చు. V ఈక్వల్ టు V1 V2 అదే ఫార్మేట్లో ఇక్కడ రాసుకుంటున్నాం. సో ఇదే ఫార్ములా కేవీఎల్ ఫార్ములా. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్రిచాఫ్ వోల్టేజ్ లా. సో మనం ఎందుకు వోల్టేజ్ లా వాడతామంటే ఇది మెష్ అనేది ఒక లూప్, ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో లూప్. సో క్లోజ్డ్ సర్క్యూట్లో మనం ఏదైనా ఫార్ములా వాడాలంటే కేవీఎల్ వాడతాం. ఒకవేళ నోడ్ జంక్షన్ ఉంటుంది చూడు, ఇట్లా జంక్షన్, నోడ్ అనాలిసిస్లో ఇది ఒక జంక్షన్, ఇక్కడ వోల్టేజ్. సో ఇక్కడ వోల్టేజ్ కనుక్కోవడానికి మనం ఏం వాడుతున్నాం, కేసీఎల్ వాడుతున్నాం. కేసీఎల్ ఎందుకు వాడుతున్నాం బ్రో అంటే ఇది ఒక జంక్షన్. సో జంక్షన్ అంటే మనం కేసీఎల్ ఫామ్లో వాడతాం. సో జంక్షన్లో ఎంటరింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎగ్జిటింగ్ కరెంట్ అని మనం ఇందాక నేర్చుకున్నాం. సో ఎంటరింగ్ కరెంట్ ఎగ్జిటింగ్ కరెంట్ కోసం ఇక్కడ మనం కేసీఎల్ వాడతాం నోడ్ అనాలిసిస్లో. మెష్ అనాలిసిస్లో ఏం వాడతాం, కేవీఎల్ వాడతాం. సో ఇది ఇంపార్టెంట్ అందుకని చెప్తున్నా. సో జస్ట్ ఇది 5 మార్క్స్కి వస్తుంది మామ. ఒకవేళ వచ్చిందనుకో వాడు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఫుల్ మార్క్స్ చేస్తా అంటాడు. నీ ఇష్టం వచ్చిన డయాగ్రామ్ తీసుకో మామ, నీ ఇష్టం వచ్చిన డయాగ్రామ్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పిందే ఏదో ఒకటి తీసుకొని సోదికిన వాడు మార్క్స్ చేస్తాడు. ఎందుకంటే ఈ వాల్యూస్ అన్ని నీ ఇష్టం వచ్చినవి తీసుకుంటావు. ఇక్కడ పెద్ద పెద్ద వాల్యూస్ తీసుకో, 70, 80 అట్లా తీసుకో. సో క్యాలిక్యులేషన్ రాంగ్ చేసినా సరే వాడు పట్టించుకోడు, డెఫినేషన్ కరెక్ట్ రాయాలి. ఇదేంటిది, మెష్ అనాలిసిస్ ఇస్ ద మెథడ్ యూజ్డ్ టు ఫైండ్ కరెంట్ ఫ్లో ఇన్ ఈచ్ మెష్. అంటే ఈచ్ మెష్లో కరెంట్ ఎంత పోతుందో కనుక్కుంటాం. ఈచ్ మెష్ అంటే ఇండిపెండెంట్ లూప్. సో ఇది ప్లేనార్ సర్క్యూట్ మీద వర్క్ అవుతుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కేవీఎల్ ఫార్ములా. అట్లా రాసినాం అనుకో నీకు ఫుల్ మార్క్స్ పడుతుంది. నెక్స్ట్ కండిషన్స్ టు అప్లై మెష్ అనాలిసిస్. ద సర్క్యూట్ మస్ట్ బి ప్లేనార్. చెప్పినాక సర్క్యూట్ అనేది ప్లేనార్ ఉండాలి. నో క్రాసింగ్ ఎలిమెంట్స్ ఉండొద్దు. ఈచ్ మెష్ మెష్ అంటే లూప్ మస్ట్ బి ఇండిపెండెంట్ లూప్. ఇది మస్ట్ బి ఇండిపెండెంట్ లూప్ ఉండాలి. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయను, ఎందుకు చేయను అంటే ఇది 1 day బ్యాటర్స్ కోసం చెప్తున్నాం. ఒకవేళ చెయ్యి బ్రో అంటే దిస్ మామ 10 volts ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ
ఇక్కడ ఎంత ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మెష్ అనాలిసిస్లో గుర్తుపెట్టుకో, కరెంట్ అనేది ఒకటే డైరెక్షన్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇది I1 అనేది ఈ డైరెక్షన్లో తీసుకున్నాం కదా, ఈ I2 అనేది కూడా ఇదే డైరెక్షన్లో తీసుకోవాలి. ఇది ఇట్లా, ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ అట్లా తీసుకోవాలి. సో రెండు సేమ్ డైరెక్షన్లో తీసుకోవాలి. తీసుకున్నామా. సో ఇప్పుడు 10 ఇది వోల్టేజ్ లాగా రాసుకోవాలంటే R ఇంటూ I ఎంత I1, సో I1 5 ప్లస్ దీన్ని యాడ్ చేయి ఈజ్వల్స్ టు 2 ఇంటూ ఇక్కడ I1 మైనస్ I2 వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ లూప్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇది మేజర్ లూప్. సో ఇక్కడ I1 అనేది పెద్దది. సో I1 మైనస్ I2 ఇంటూ ఇది కరెంట్ ఇంటూ రెసిస్టర్ అట్లా రాసుకోవాలి. నెక్స్ట్ ఈ కండిషన్లో ఇట్లా పోతున్నాం కాబట్టి 2 ఇంటూ I2 మైనస్ I1 అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లూప్ కన్సిడర్ చేస్తున్నాం కూడా I2 పెద్దది. సో 2 ఇంటూ I2 మైనస్ I1 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది 10 ohms రెసిస్టర్ ఇంటూ ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది I2. సో 10 ఇంటూ I2, సో 10 ఇంటూ I2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ -50 రాస్తున్నాం. సో +50 ఎందుకు రాయట్లేదు బ్రో అంటే కరెంట్ అనేది ఇట్లా ఈ డైరెక్షన్లో పోతుంది. సో కరెంట్ అనేది ఎట్లా అవుతుంది, ప్లస్ నుంచి మైనస్కి పోతుంది. అందుకని నెగిటివ్ ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది. అంటే యాక్చువల్గా ఇట్లా మైనస్ నుంచి ప్లస్కి పోవాలి, కానీ ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది కాబట్టి ఇది -50 వేసుకుంటున్నాం. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మనకి ఈ 2 ఈక్వేషన్లు వస్తాయి. ఈ 2 ఈక్వేషన్లు క్యాల్సిలో పెట్టాలి. క్యాల్సిలో వేయడం మామ, క్యాల్సిలేషన్ పడిపోయింది. సో క్యాల్సి నా దగ్గర లేదు ఇప్పుడు. సో ఈ రెండింటిని క్యాల్సిలో పెడితే మనకి ఆన్సర్స్ వస్తాయి. ఇది వన్ డే బ్యాటర్స్ కోసం కాబట్టి ఇదంతా నీకు అవసరం లేదు మామ. జస్ట్ నేను చెప్పినా కదా ఆ మెథడ్లో ఏదో ఒకటి సోది గీకి ఆన్సర్ రాస్తే నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే మన హ్యాండ్ రైటింగ్ నీట్ ఉండాలి, డెఫినేషన్ కరెక్ట్ ఉండాలి, నువ్వు ఈజీగా పాస్ అవుతావు. నేను చెప్పే పాస్. సో నెక్స్ట్ క్వశ్చన్ మామ, సూపర్ మెష్. సో ఇప్పుడు మనం మెష్ అనాలిసిస్ అర్థం చేసుకున్నాం మామ. సూపర్ మెష్ అంటే ఏం లేదు మామ, ఇప్పుడు ఇదొక మెష్, ఇదొక ఇండిపెండెంట్ లూప్, ఇదొక మెష్, ఇదొక ఇండిపెండెంట్ లూప్, ఇదొక మెష్. సో ఇది ఒక ప్లేనార్ నెట్వర్క్. సో సూపర్ మెష్ అంటే ఏం లేదు, ఈ 2 మెష్ల మధ్యలో ఒక కరెంట్ సోర్స్ ఉంది, దాన్ని ఏమంటాం సూపర్ మెష్ అంటాం. ఏ సూపర్ మెష్ ఈజ్ ఎ మెష్ దట్ కంటైన్ ఏ కామన్ కరెంట్ సోర్స్ బిట్వీన్ 2 adjacent loops or meshes. సో 2 adjacent meshes మధ్యలో లేకపోతే 2 adjacent loops మధ్యలో ఏముందంటే కామన్ కరెంట్ సోర్స్ ఉందంట. సో కామన్ కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కేవీఎల్ని వాడలేకపోతున్నాం. ఎందుకు కేవీఎల్ వాడలేకపోతున్నాం బ్రో అంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అంతా ఫైండ్ చేయాలి, కాకపోతే ఇక్కడ కరెంట్ ఉంది. సో కేవీఎల్ వాడలేము. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మెష్ అనాలిసిస్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, వీ యూజ్ బోత్ కేవీఎల్ అండ్ కేసీఎల్. ఎందుకంటే వీ కాంట్ అప్లై కేవీఎల్ డైరెక్ట్గా కేవీఎల్ ఫామ్లో అప్లై చేయలేం. కేవీఎల్ ఫామ్లో అప్లై చేసి ఇక్కడ కరెంట్ వస్తుంది. అందుకని 2 మెషెస్ మధ్యలో ఎప్పుడైనా కరెంట్ వచ్చిందనుకో, కరెంట్ వస్తే ఇట్ ఈస్ ఎ సూపర్ మెష్. అదొకటి గుర్తుపెట్టుకో, ఇది ఇంపార్టెంట్. సో ఇది 5 మార్క్స్ అని ఏం కాదు, 1 మార్క్ కూడా డెఫినేషన్ అడుగుతారు యూనిట్ 1 నుంచి. సో 5 మార్క్స్ అడిగితే ఇష్టం వచ్చిన సోది గీకేసి ఇట్లా ఒక డయాగ్రామ్ గుర్తుపెట్టుకో. సో నెక్స్ట్ నోడ్ అనాలిసిస్ మామ. నోడ్ అనాలిసిస్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం కేసీఎల్ వాడతాం, అక్కడేమో మెష్ దానికేమో కేవీఎల్ వాడతాం, ఇక్కడ కేసీఎల్. సో నోడ్ అనాలిసిస్ అంటే ఈ నోడ్ దగ్గర, అంటే ఈ నోడ్ అనేది ఒక జంక్షన్, ఇది ఒక జంక్షన్, ఈ జంక్షన్ దగ్గర ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అది కనుక్కోవాలి. అక్కడేమో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుందో కనుక్కోవాలి. సో నోడ్ దగ్గర ఎప్పుడు వోల్టేజ్, నోడ్ దగ్గర గుర్తుపెట్టుకో, నోడ్ దగ్గర వోల్టేజ్ డ్రాప్, ఆ మెష్ లోపడేమో కరెంటు అట్లా. సో నోడ్ అనాలిసిస్ ఈజ్ ఎ మెథడ్ యూజ్డ్ టు ఫైండ్ వోల్టేజ్ ఎట్ డిఫరెంట్ నోడ్స్. ఈ నోడ్ దగ్గర మనం వోల్టేజ్ కనుక్కుంటాం, దాన్నే నోడ్ అనాలిసిస్ అంటాం. మెష్ అనాలిసిస్ అంటే ఒక క్లోజ్డ్ లూప్లో ఒక మెష్లో ఇండిపెండెంట్ లూప్లో కరెంట్ కనుక్కుంటాం, అది మెష్ అనాలిసిస్. ఇది నోడ్ దగ్గర వోల్టేజ్ కనుక్కుంటాం. సో నోడ్ అనాలిసిస్, నోడ్ అంటున్నాం కాబట్టి నోడ్ అనాలిసిస్. ఓకే, ఫైండ్ వోల్టేజెస్ ఎట్ డిఫరెంట్ నోడ్స్ అంటే జంక్షన్ అనుకోవచ్చు, నోడ్ అనుకోవచ్చు. మనం కేసీఎల్ వాడుతున్నాం కాబట్టి జంక్షన్ కూడా అనొచ్చు. సో జంక్షన్ ఆర్ నోడ్ ఇన్ ఏ సర్క్యూట్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కిర్చాఫ్ కరెంట్ లా. ఎప్పుడు యూజ్ చేస్తాం నోడ్ అనాలిసిస్, వెన్ వోల్టేజెస్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆర్ నీడెడ్. సో మనకి వోల్టేజెస్ కావాల్సినప్పుడు మనం నోడ్ అనాలిసిస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, ఐడెంటిఫై ఆల్ నోడ్స్, అన్ని నోడ్స్ని ఐడెంటిఫై చేయాలి. సో నోడ్ అంటే ఏంటిది బ్రో అంటే డెఫినేషన్ ఎక్కడ ఉంది మామ, నోడ్ ఇక్కడ ఉంది డెఫినేషన్. సో నోడ్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఎ జంక్షన్ వేర్ 2 or more components meet. సో కాంపోనెంట్స్ అంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. ఏది బ్రో అంటే ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. సో ఇక్కడ ఏమవుతున్నాయి, 2 కాంపోనెంట్స్ ఒక దగ్గర మీట్ అవుతున్నాయి, అందుకని ఇది ఒక నోడ్. నెక్స్ట్ ఇదొక కాంపోనెంట్, ఇదొకటి, ఈ 3 కాంపోనెంట్స్ ఇక్కడ మీట్ అవుతున్నాయి. సో ఇదొక జంక్షన్, అంటే ఇది ఒక నోడ్, జంక్షన్ అనొచ్చు, నోడ్ అనుకోవచ్చు, నీ ఇష్టం. సో 3 కాంపోనెంట్, 2 or more కాంపోనెంట్స్ ఒక దగ్గర మీట్ అయితే అది నోడ్. ఇదేంటిది బ్రో అంటే ఇది రిఫరెన్స్ నోడ్. ఇది నోడ్ కాదు, అంటే నోడే కాకపోతే రిఫరెన్స్ నోడ్, ఎందుకంటే ఇది ఒక కాంపోనెంట్ మీట్ అవుతుంది. సో ఇక్కడ మన కాంపోనెంట్ ఉందా, ఇక్కడ ఏం లేదు కాంపోనెంట్, ఇక్కడ ఏముంది డైరెక్ట్ సోర్స్ ఉంది, అందుకని మనం ఇది రిఫరెన్స్ నోడ్ లాగా తీసుకుంటాం. సో యాక్చువల్ నోడ్స్ ఇవి 2, ఇది రిఫరెన్స్ నోడ్, ఇది కూడా రిఫరెన్స్ నోడ్. ఎందుకు బ్రో అంటే ఇక్కడ ఏం లేదు, ఒకటే ఒక కాంపోనెంట్ ఉంది, ఇక్కడ సోర్స్ ఉంది డైరెక్ట్. సో ఇది కూడా ఒక రిఫరెన్స్ నోడ్. సో సీని రిఫరెన్స్ నోడ్ లాగా తీసుకుంటాం. చూజ్ ఏ రిఫరెన్స్ నోడ్, గ్రౌండ్ నోడ్. దానికి ఏం చేయాలి, వోల్టేజ్ అనేది 0, ఇక్కడ వోల్టేజ్ అనేది ఎప్పుడైనా 0, ఇక్కడ కూడా వోల్టేజ్ అనేది 0. సో ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందో కనుక్కోవాలి బై యూజింగ్ కేసీఎల్. దీనే నోడ్ అనాలిసిస్ అంటాం. సో వోల్టేజ్ కనుక్కోవాలి. వోల్టేజ్ ఎట్లా కనుక్కుంటాం బ్రో అంటే మనం ఏ ఫామ్లో అప్లై చేస్తున్నాం, కేసీఎల్ అంటే ఏంది, ఇన్కమింగ్ కరెంట్స్. ఇక్కడ నుంచి ఒక కరెంట్ వస్తుంది 5 amperes కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 amperes కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ కరెంట్. సో ఇక్కడ ఎంత కరెంట్ ఉంది బ్రో అంటే
ఇక్కడ మనకు కరెంట్ అనేది లేదు, డైరెక్ట్ కరెంట్ లేదు. సో కరెంట్ని డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ ఇట్లా రాసుకుంటాం. I ఈజ్ ఈక్వల్స్ టు V బై ఆర్, ఎందుకంటే V ఈక్వల్ టు IR ఫార్ములా. సో మనకి ఏం కావాలి, V ఉంది, R ఉంది, ఇక్కడ R ఉంది, V ఉంది. సో మనం ఏం రాసుకోవాలి, V ఈక్వల్ టు IR కదా. సో R ఇక్కడ తీసుకురా. సో V బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు I. సో V బై ఆర్ ఫార్ములా రాసుకోవాలి. సో V నోడ్ మైనస్ V అదర్ నోడ్ అంటే ఏంటంటే ఇక్కడ రెండు వోల్టేజెస్ ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం చేయాలి, VA మైనస్ VB. సో VA మైనస్ VB డివైడెడ్ బై ఎంత రెసిస్టెన్స్ R. సో V బై ఆర్ కదా ఫార్ములా, V బై ఆర్, I ఈక్వల్ టు V బై ఆర్. సో I లాగా రాయాలి, దీన్ని I లాగా రాయాలి. ఇప్పుడు ఇన్కమింగ్ కరెంట్ 5 అని రాసినాం మామ, ఇది అవుట్ గోయింగ్ కరెంట్ రాయాలి. సో అవుట్ గోయింగ్ కరెంట్ని V బై ఆర్ ఫార్మేట్లో రాస్తున్నాం. సో VA ఇది పెద్దది అనుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ నుంచి పోతున్నాం కాబట్టి VA మైనస్ VB డివైడెడ్ బై 3 ohms రెసిస్టర్ ప్లస్ ఇది కూడా, ఎందుకంటే దిస్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్. సో అవుట్ గోయింగ్ కరెంట్ అదేగా ఫార్ములా, ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్. సో ఈ కరెంట్ ఇటు లోపలికి ఎంటర్ అవుతుంది ఈ నోడ్ దగ్గర, జంక్షన్ దగ్గర, ఇది ఒక జంక్షన్. సో అవుట్ గోయింగ్ కరెంట్. సో ఇక్కడ కరెంట్ ఎంత పోతుంది, పైన వోల్టేజ్ రాయాలి ప్లస్ పైన వోల్టేజ్ రాయాలి. వోల్టేజ్ అంటే ఇక్కడ VA వోల్టేజ్ ఉంది. సో VA వోల్టేజ్ డివైడెడ్ బై 10. సో 5 ఈజ్ ఈక్వల్స్ టు VA మైనస్ VB బై 3, VA బై 10. సో అట్లా రాసుకోవాలి. నెక్స్ట్ దాన్ని కూడా సేమ్ అదే ఫార్ములా రాసుకోవాలి. ఈ జంక్షన్ దగ్గర ఇట్లా పోతుంది కరెంట్. సో ఇట్లా కరెంట్ పోతుంది కాబట్టి దిస్ కరెంట్ అంటే దీని ఏమైనా రాసుకోవచ్చు, వోల్టేజ్ లాగా ఉంది కాబట్టి 10 మైనస్ VB. సో 10 మైనస్ VB, 10 ఎందుకంటే ఇదే సప్లై కదా, ఇదే పెద్దది. సో 10 మైనస్ VB బై 1 ohm రెసిస్టర్, వీటిని కూడా అదే ఫార్ములా రాసుకోవాలి. ఇక్కడ VB పెద్దది ఎందుకంటే ఈ డైరెక్షన్లో పోతున్నాం కాబట్టి VB మైనస్ VA బై 3. నెక్స్ట్ ఇది VB బై 5 అట్లా రాసుకోవాలి. సో నీకు ఇదంతా వస్తలేదు బ్రో అంటే జస్ట్ నీ ఇష్టం వచ్చిన సోదికి మామ. నోడ్ అనాలిసిస్ అంటే ఏందో డెఫినేషన్ తెలుసు కదా, ఇది KCL వాడుతుంది టు ఫైండ్ ద వోల్టేజ్ ఎట్ డిఫరెంట్ నోడ్స్. అది నోడ్ అనాలిసిస్. నోడ్ అంటే వేర్ 2 or more కాంపోనెంట్స్ మీట్. అది రాసేసి ఈ ఎగ్జాంపుల్ రాసి ఇక్కడ VA VB అని రాసుకొని ఇదంతా నీ ఇష్టం వచ్చిన సోది ఇట్లా డిఫరెంట్ ఏదో ఒకటి వాల్యూస్ వేసుకో. నీ ఇష్టం వచ్చిన వాల్యూస్ ఎవడన్నీ చూడడు, నీ ఎగ్జాంపులే కదా అట్లా. సో ఈ వాల్యూస్ని సింప్లిఫై, వోల్టేజెస్ వస్తాయి, వోల్టేజెస్ నుంచి కరెంట్ కనుక్కోవచ్చు. కానీ ఈడి వరకు కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ వరకు. ఓకే, అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సూపర్ నోడ్. సో సూపర్ నోడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇందాక మెష్ ఎక్స్ప్లెయిన్ చేసినాం, తర్వాత సూపర్ మెష్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో సూపర్ నోడ్ అంటే ఏం లేదు, సేమ్ సూపర్ మెష్ ఎట్లనో ఇది కూడా అట్లనే. ఏ సూపర్ నోడ్ ఈజ్ అ కాన్సెప్ట్ దట్ యూజ్ నోడ్ అనాలిసిస్ వెన్ 2 nodes ఆర్ కనెక్టెడ్ బై వోల్టేజ్ సోర్స్. సో ఇది ఒక నోడ్, ఇక్కడ 2 components ఉన్నాయి, 2 or more components. సో ఇక్కడ కూడా ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. సో 2 or more components ఉన్నాయి, ఇదొక నోడ్, ఇదొక నోడ్. ఈ 2 nodes మధ్యలో ఏమైంది, వోల్టేజ్ సోర్స్ ఉందంట. అక్కడ మెష్ అనే సూపర్ మెష్ ఉంటుంది చూడు, సూపర్ మెష్లో ఏమవుతుంది, ఈ 2 nodes కాదు అక్కడ 2 loops. ఈ 2 లూప్స్కి మధ్యలో ఏమవుతుంది, కరెంట్ సోర్స్ ఉంది. ఈ 2 లూప్స్కి మధ్యలో కరెంట్ సోర్స్. ఇక్కడ ఏమవుతుంది, ఈ 2 నోడ్స్కి మధ్యలో వోల్టేజ్ సోర్స్ ఉంది అంతే. అక్కడ కరెంట్ సోర్స్ ఉంది లూప్స్కి మధ్యలో, ఇక్కడ నోడ్స్కి మధ్యలో వోల్టేజ్ సోర్స్ ఉంది. దీన్ని సూపర్ నోడ్ అంటాం, అంతే, సింపుల్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మామ. సో ఎక్స్ప్లెయిన్ ద సూపర్ పొజిషన్ థీరం అంటాడు ఎగ్జామ్లో. సూపర్ పొజిషన్ థీరం, దానికి ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో అప్పుడు ఈ ఎగ్జాంపుల్ వేసేసి ఈ ఎగ్జాంపుల్ ఎట్లా వేసుకోవాలో మొత్తం చెప్తా. అసలు సూపర్ పొజిషన్ థీరం ఎందుకు వాడతామంటే, ఇక్కడ ఒక సోర్స్ ఉంది మామ, వోల్టేజ్ సోర్స్ని ఇట్లా వేసుకోకుండా ఇట్లా వేసుకున్నాడు. సో ఇది ఒక వోల్టేజ్ సోర్స్. ఇక్కడ ఏమైంది, ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది, అంటే 2 సోర్స్ ఉన్నాయి. సో 2 ఇండిపెండెంట్ సోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఒక పవర్ని సప్లై చేస్తుంది, అంటే ఇక్కడ ఒక కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇది ఒక పవర్ సప్లై చేస్తుంది, ఇక్కడ ఒక కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ నుంచి ఈ 3 ohm రెసిస్టర్ నుంచి. సో ఇట్లా కరెంట్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా 5 amperes కరెంట్, ఇది కూడా సోర్స్. ఇది ఏం చేస్తుంది, ఇట్లా కరెంట్ని సప్లై చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక కరెంట్ పోతుంది. సో ఈ 3 ohm రెసిస్టర్ దగ్గర ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది, ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది. అంటే ఈ జంక్షన్ దగ్గర ఎంత కరెంట్ ఉందో తెలియదు ఎవరికి, ఎందుకంటే ఇక్కడ ఒకటి 2 ఎట్ ఏ టైం కరెంట్ పంపించిన కూడా ఎంత ఉందో తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కరెంట్ కనుక్కోవాలంటే రిస్కీ, చాలా రిస్కీ. ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి రిస్కీ. 2 సోర్సెస్ ఉన్నాయి కాబట్టి రిస్కీ కనుక్కోవడం. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మ్యూట్ చేస్తాం, అంటే దీన్ని స్విచ్ ఆఫ్ చేస్తాం. స్విచ్ ఆఫ్ చేసి ఈ వోల్టేజ్ ద్వారా ఇక్కడ ఎంత కరెంట్ వస్తుందో కనుక్కుంటాం. అంటే I20, అంటే ఈ కరెంట్ 20 volts ఉన్నప్పుడు కరెంట్ ఎంత పోతుందో కనుక్కుంటాం, I20. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తాం, ఇది ఆఫ్ చేసేసి ఇది ఉండనిస్తాం. సో ఇది ఉండనిచ్చినప్పుడు ఇది ఆఫ్ చేస్తాం. ఇది ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి కరెంట్ పోతుంది. సో ఇప్పుడు ఎంత కరెంట్ పోతుందో కనుక్కుంటాం. అప్పుడు ఏమవుతుంది, 5 amperes ఉన్నప్పుడు ఎంత కరెంట్ పోతుంది అంటే I5. సో ఈ 2 కరెంట్స్ని ఫైండ్ చేస్తాం కదా, అంటే ఇది ఆఫ్ చేసి ఇక్కడ ఎంత కరెంట్ అవుతుందో ఫైండ్ చేసినాం. సో I5 వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి, ఈ 2 కరెంట్స్ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఇది కనుక్కున్నాం I20, నెక్స్ట్ ఇది కనుక్కున్నాం I5. ఈ రెండింటిని యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 7 మామ, ఇది I5 I20, ఈ 2 కనుక్కున్నాం. ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే టోటల్ కరెంట్ వస్తుంది. సో 3 ohm రెసిస్టర్ నుంచి టోటల్ కరెంట్ ఇంత పోతుందని అర్థం.
సో దానికోసమని మనం ఏం థీరం వాడుతున్నాం, సూపర్ పొజిషన్ థీరం వాడుతున్నాం. సో సూపర్ పొజిషన్ థీరం ఏమని చెప్తుంది అంటే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, ఇది 5 మార్క్స్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ అ థీరం దట్ స్టేట్స్ ఎనీ లీనియర్ ఆర్ బైలేటరల్ నెట్వర్క్. సో ఇది ఒక నెట్వర్క్ అనమాట. నెట్వర్క్ అనేది ఏ టైప్ ఉంటుంది, లీనియర్ ఉండొచ్చు లేకపోతే బైలేటరల్ నెట్వర్క్ ఉండొచ్చు, కంటైనింగ్ 2 or more ఇండిపెండెంట్ సోర్సెస్. సో ఇది ఇండిపెండెంట్ సోర్సెస్ 2 అని ఉండొచ్చు, 2 కంటే ఎక్కువనే ఉండొచ్చు అనమాట. సో 2 or more ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు మనకి టోటల్ రెస్పాన్స్, ఇక్కడ ఉండే రెస్పాన్స్ ఉంటుంది కదా, ఇది కనుక్కోవడం ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ద టోటల్ రెస్పాన్స్ ఇన్ ఎనీ బ్రాంచ్ అంటే ఇది ఒక బ్రాంచ్. సో టోటల్ రెస్పాన్స్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్, ఈ బ్రాంచ్ యొక్క టోటల్ రెస్పాన్స్ అనేది ఎట్లా ఈక్వల్ అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వల్ టు ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఈ రెండు సమ్. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్స్. సో ఇండివిజువల్ రెస్పాన్స్ కనుక్కున్నాం ఇప్పుడు మనం. ఇండివిజువల్ రెస్పాన్స్ యాక్టింగ్ ఎలోన్ అంటే ఇది తీసేసి ఇండివిజువల్ రెస్పాన్స్ కనుక్కున్నాం, ఇది తీసేసి ఇండివిజువల్ రెస్పాన్స్ కనుక్కున్నాం. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్స్ యాక్టింగ్ ఎలోన్ కన్సిడరింగ్ ఓన్లీ వన్ సోర్స్ ఎట్ ఎ టైమ్, మేకింగ్ ఆల్ అదర్ ఇండిపెండెంట్ సోర్సెస్ టు 0. సో మనం ఏం చేసినాం, ఓన్లీ వన్ సోర్స్ని యాక్టివ్ లాగా కన్సిడర్ చేసి రిమైనింగ్ సోర్సెస్ అన్నిటిని 0 చేసుకున్నాం. నెక్స్ట్ ఇవన్నిటిని 0 చేసుకుని దీన్ని యాక్టివ్ చేసి మనం ఇండివిజువల్ రెస్పాన్స్ కనుక్కున్నాం. ఆ ఇండివిజువల్ రెస్పాన్స్కి ఆల్జిబ్రిక్ సమ్ చేసినాం, దాన్నే సూపర్ పొజిషన్ థీరం అంటాం. సో క్వశ్చన్లోనే ఇప్పుడు మనం చేసిందే డెఫినేషన్. మళ్ళీ ఒకసారి చెప్తా, ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు కూడా అప్పుడు ఇబ్బంది అయింది, అందుకని చెప్తున్నా. సో నాది కూడా R18 రెగ్యులేషన్, నాది 2025లో బీటెక్ కంప్లీట్ అయింది. సో అందరు వన్ డే బ్యాటర్స్ కోసం నేను ఇట్లా ఈజీగా పీడిఎఫ్ తయారు చేసి చెప్తున్నాను అనమాట. సో మళ్ళీ డెఫినేషన్ చెప్తా, ఇన్ ఎనీ లీనియర్ ఆర్ బైలేటరల్ నెట్వర్క్ కంటైనింగ్ 2 or more ఇండిపెండెంట్ సోర్సెస్, దెన్ టోటల్ రెస్పాన్స్ ఇన్ ఎనీ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయినా సరే, టోటల్ రెస్పాన్స్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సెస్ యాక్టింగ్ ఎలోన్. సో ఎట్లా యాక్టింగ్ ఎలోన్, కన్సిడరింగ్ ఎట్లా కన్సిడర్ చేస్తాం, ఓన్లీ వన్ సోర్స్ ఎట్ ఏ టైమ్ ఈజ్ యాక్టివ్ అండ్ రిమైనింగ్ అదర్ సోర్సెస్ ఆర్ 0. అట్లా అన్నా సరే నీకు ఫుల్ డెఫినేషన్ అవుతుంది. సో 2 సోర్సెస్ వచ్చేలాగా ఒక డయాగ్రామ్ వేసుకో. ఇక్కడ ఇండివిజువల్ రెస్పాన్స్ కోసం ఆల్జిబ్రిక్ సమ్ అట్లా చెప్పేసి సోది రాసిన ఇష్టం. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కరెంట్ సోర్స్ ఉండాలి, ఈ కరెంట్ సోర్స్. సో కరెంట్ సోర్సెస్ని 0 చేసేటప్పుడు ఏమవుతుంది, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, అంటే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇది ఓపెన్ లాగానే ఉంది కదా. సో కరెంట్ సోర్స్ తీసేసినప్పుడు ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ సోర్స్ ఉంది, వోల్టేజ్ సోర్స్ని ఇక్కడ రిమూవ్ చేసినాం. ఈ వోల్టేజ్ సోర్స్ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కరెంట్ తీస్తే. వోల్టేజ్ తీసినప్పుడు అది క్లోజ్డ్ సర్క్యూట్, అంటే వోల్టేజ్ తీసినప్పుడు ఇట్లా అవుతుంది, ఇట్లా క్లోజ్డ్ సర్క్యూట్. సో అప్పుడు ఏమైంది, ఈ 5 ohm రెసిస్టర్ని ఇట్లా ఇట్లా ఇది దారం అనుకో, ఇట్లా గుంజినప్పుడు ఏమొస్తుంది, ఈడికి వచ్చింది. సో ఈడికి వచ్చింది. లేకపోతే ఈ 5 ohm రెసిస్టర్ ఇక్కడనే పెట్టుకొని ఇది ఒక క్లోజ్డ్ లూప్ లాగా వేసుకుంటే అయిపోతుంది. సో వోల్టేజ్ రిమూవ్ చేసినప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్ లాగా అయిపోతుంది. ఇది జస్ట్ ఈ 5 ohm రెసిస్టర్ని ఇట్లా గుంజినాం అంతే, కన్ఫ్యూజ్ కావద్దు. సో ఈ డయాగ్రామ్ పర్ఫెక్ట్ వేసుకున్నాం అనుకో, పర్ఫెక్ట్ వేసుకొని క్యాలిక్యులేషన్ ఇష్టం వచ్చింది రాసే, వాడు మార్క్స్ వేస్తాడు. సో ఇది వన్ డే బ్యాటర్స్ కోసం కదా, అందుకని చెప్తున్నాం. దేవుడు అనేవాడు ఉన్నాడు, మాకు కూడా టైం వస్తుంది. 10th క్లాస్ పిల్లల్ని ఈజీగా పాస్ చేశారు, ఇంటర్ పిల్లల్ని పాస్ చేశారు, వాళ్ళ సప్లిమెంటరీలు పాస్ చేశారు, కానీ మాకెందుకు ఇలా, ఓ మావా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మామ, థెవెనిన్స్ థీరం. సో ఇది కూడా గ్యారంటీ 5 మార్క్స్ అడుగుతాడు. సో మనకి హోప్ ఏముందంటే సూపర్ పొజిషన్ థీరం, థెవెనిన్స్ థీరం, మెష్ అనాలిసిస్, నోడ్ అనాలిసిస్, ఇవన్నీ 5 మార్క్స్కి అడుగుతాడు ఎగ్జామ్లో. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్, సర్క్యూట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అది క్రిచ్ ఆఫ్ వోల్టేజ్లో కరెంట్లో, అవి ఇంపార్టెంట్. ఒకవేళ మన టైం బాగాలేదు, పేపర్ హార్డ్ వచ్చింది, అప్పుడు థెవెనిన్స్ థీరం అడుగుతాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే నీ ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, సేమ్ ఇందాక సూపర్ పొజిషన్ ఎగ్జాంపుల్ తీసుకో. సో థెవెనిన్స్ థీరం అంటే ఏం లేదు మామ, ఈ సర్క్యూట్ మొత్తాన్ని సింప్లిఫైడ్గా రాయాలి. ఎట్లా రాస్తాం బ్రో అంటే, ఈ వోల్టేజెస్ అన్ని యాడ్ చేసి VTH అనుకుంటాం, ఈ రెసిస్టెన్స్ అన్నిటిని యాడ్ చేసి ఏమనుకుంటాం, RTH అనుకుంటాం. సో మనం సర్క్యూట్ని ఎట్లా డిజైన్ చేస్తామంటే, వోల్టేజ్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ లాగా డిజైన్ చేస్తాం సర్క్యూట్ని, దాన్నే థెవెనిన్స్ థీరం అంటాం. సో ఎనీ లీనియర్ 2 టెర్మినల్ నెట్వర్క్, 2 టెర్మినల్ అంటే ఇప్పుడు A అన్నది ఒక టెర్మినల్, B అన్నది ఒక టెర్మినల్. సో ఇట్లా 2 టెర్మినల్ వచ్చే ఏ నెట్వర్క్ అయినా సరే, ఇది ఒక నెట్వర్క్. సో 2 టెర్మినల్ వచ్చే ఏ నెట్వర్క్ అయినా సరే దాన్ని సింప్లిఫైడ్గా రాసుకోవచ్చు అని థెవెనిన్స్ థీరం చెప్తుంది. ఎనీ 2 టెర్మినల్ నెట్వర్క్ కంటైనింగ్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్, అంటే ఇక్కడ వోల్టేజ్ కరెంట్ కూడా ఉంటుంది అనుకో. సో వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ ఏవైనా ఉండని, అండ్ రెసిస్టర్స్ కెన్ బి రిప్లేస్డ్ బై ఈక్వలెంట్ సర్క్యూట్. సో రెసిస్టెన్స్ కూడా ఉన్నాయి, వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్సు, ఒక 2 లేటరల్ నెట్వర్క్లో వోల్టేజ్ సోర్స్, రెసిస్టర్స్, కరెంట్ సోర్స్ ఉన్నాయి. వాటిని రీప్లేస్ చేస్తున్నామంట, రీప్లేస్డ్ బై ఈక్వలెంట్ సర్క్యూట్ అంటే వీటన్నిటిని యాడ్ చేసి సింప్లిఫైడ్ సర్క్యూట్ లాగా రాస్తున్నాం. ఎందుకు బ్రో అట్లా రాస్తున్నాం, ఇట్నే ఉండనియచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ కరెంట్ క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇట్లా ప్యారలల్గా డివైడ్ అవుతుంది. సో మస్తు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అదే మనము థెవెనిన్స్ థీరంలో మొత్తం టోటల్ వోల్టేజ్, టోటల్ రెసిస్టెన్స్ ఫైండ్ చేసి ఈజీగా కరెంట్ కనుక్కోవచ్చు. అట్లా
సో దీని సింప్లిఫైడ్ సర్క్యూట్ డయాగ్రామ్ కూడా చూపిస్తా, టెన్షన్ పడకు. ఎక్కడ ఉంది మామ? సింప్లిఫైడ్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ని ఇట్లా కన్వర్ట్ చేసినాం అంటే వోల్టేజ్ సోర్స్ VTH సిరీస్ విత్ రెసిస్టర్, ఇక్కడ 2 టర్మినల్స్, ఇందాక చెప్పిన 2 టర్మినల్స్, ఇక్కడ RL. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈజీగా కరెంట్ ఫైండ్ చేయొచ్చు ఇక్కడ. సో అందుకని దీన్ని సింప్లిఫైడ్ సర్క్యూట్ లాగా రాసుకుంటున్నాం. సో డెఫినేషన్ చూడు, ఇప్పుడు డెఫినేషన్ చూడు. ఎనీ 2 టర్మినల్ నెట్వర్క్ కంటైనింగ్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ అండ్ రెసిస్టర్స్, వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్, రెసిస్టర్స్ can be replaced by equivalent circuit consisting of single voltage, అంతేగా సింగిల్ వోల్టేజ్ సోర్స్ VTH ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. సో వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్, ఇది సిరీస్లో ఉంది. ప్యారలల్ అంటే ఇట్లా ఇట్లా ప్యారలల్ అంటారు. సో ప్యారలల్ ఉండదు, ఎప్పుడైనా సరే వోల్టేజ్కి రెసిస్టెన్స్ సిరీస్ ఉండాలి, అట్లా పెట్టుకోవడం అంటే కొన్ని రూల్స్ ఉంటాయి దీంట్లో. సో నెక్స్ట్ కరెంట్కి ప్యారలల్గా ఉండాలి రెసిస్టెన్స్ అట్లా. సో వోల్టేజ్ కాబట్టి సిరీస్లో ఉండాలి. సో వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ RTH కనెక్టెడ్ టు ద లోడ్. లోడ్ అంటే ఈ 2 టర్మినల్స్కి ఒక లోడ్ ఉంటుంది RL. సో 2 టర్మినల్స్కి ఒక లోడ్ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఈ లోడ్ని ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. థెవెనిన్స్ థియరంలో ఫస్ట్ ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలంటే ఈ లోడ్ రిమూవ్ చేసుకున్నాక ఫస్ట్ ఏం కనుక్కోవాలి, వోల్టేజ్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంది, ఇక్కడ ఒక వోల్టేజ్, అంటే సూపర్ పొజిషన్ థియరం వాడాలి. ఎందుకు అంటే ఇప్పుడు వోల్టేజ్ VTH ఇక్కడ కనుక్కోవాలంటే ఇక్కడ నుంచి ఒక వోల్టేజ్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక వోల్టేజ్ వస్తుంది. సో మనం కనుక్కోలేము. అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని షట్ డౌన్ చేసుకోవాలి. సో బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ థియరం, సూపర్ పొజిషన్ యూజ్ చేసుకొని V2ని షార్ట్ చేసినాం, నెక్స్ట్ ఒకసారి V1ని షార్ట్ చేసినాం. సో ఇక్కడ ఒక వోల్టేజ్ వస్తుంది 6, నెక్స్ట్ V1ని షార్ట్ చేసినప్పుడు ఇక్కడ V2 వోల్టేజ్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేయాలి, ఈ రెండింటిని ఆల్జీబ్రిక్ సమ్ చేస్తే సూపర్ పొజిషన్ థియరం అవుతుంది. సూపర్ పొజిషన్ థియరం నుంచి మనం VTH కనుక్కున్నాం, ఏది VTHని కనుక్కున్నాం, ఎంత 6 వచ్చింది. అంటే ఇష్టం వచ్చిన క్యాలిక్యులేషన్ చేయమా, 4 వచ్చింది. సో టోటల్ వోల్టేజ్ 4 వచ్చింది. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇది ఏం చేయాలి, షార్ట్ సర్క్యూట్ చేయాలి. షార్ట్ సర్క్యూట్ అంటే ఇట్లా క్లోజ్డ్ లూప్ లాగా. ఓపెన్ సర్క్యూట్ అంటే ఇక్కడ ఒకటి, ఇట్లా ఒకటి, మధ్యలో గ్యాప్ ఉంటుంది, అది ఓపెన్ సర్క్యూట్. ఎప్పుడు కరెంట్ ఉన్నప్పుడు. సో ఇక్కడ కరెంట్ లేదు, వోల్టేజ్ ఉంది కాబట్టి ఇట్లా షార్ట్ సర్క్యూట్ చేసినాం. ఇప్పుడు దీని రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు దీనిట్లో గుంజినప్పుడు ఏమవుతుంది, ఈ షేప్లో అవుతున్నాయి. సో ఈ రెండు ఎట్లున్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏంది, రెసిస్టెన్స్ R1 R2 ప్యారలల్ అయితే R1 × R2/R1 + R2. సో R1 వాల్యూ 2 అంట, R2 వాల్యూ 3 అంట. సో మొత్తం యాడ్ చేస్తే టోటల్ రెసిస్టెన్స్ వచ్చింది, ఇది RTH. సో RTH వాల్యూ వచ్చింది. RTH వాల్యూ ఎంత వచ్చింది, 1.2 సంథింగ్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ జస్ట్ ఇదంతా అవసరం లేదు, జస్ట్ నువ్వు ఈ డయాగ్రామ్ సింప్లిఫై చేయమా. ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత నీ ఇష్టం వచ్చిన వాల్యూస్ వేసుకొని ఇక్కడ VTH వాల్యూ ఎంత వచ్చింది ఆ వాల్యూ వేసి, ఇక్కడ RTH వాల్యూ నీకు ఏదో ఒకటి వచ్చింది అది వేసి, ఇక్కడ 2 టర్మినల్స్ వేసుకొని ఇక్కడ RL పెట్టు. RL ఎక్కడ దూరం అంటే ఇక్కడ RL ఉంది ఆ వాల్యూ. సో ఇది ఏమవుతుంది, ఇది థియరము థెవెనిన్స్ థియరం. సో థెవెనిన్స్ థియరంలో మనం సూపర్ పొజిషన్ థియరం కూడా వాడుకున్నాం. నెక్స్ట్ నార్టన్స్ థియరం ఏం చేస్తుంది, ఇది మొత్తం నెట్వర్క్. ఈ నెట్వర్క్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇది ఒక నెట్వర్క్ అనుకో, ఇదే నెట్వర్క్ ఇక్కడ ఉందనుకో, సేమ్ ఇదే నెట్వర్క్ ఇమాజిన్ చేసుకోము, ఇదే నెట్వర్క్ ఇక్కడ రాసుకో. సో ఇది కూడా ఒక 2 టర్మినల్ నెట్వర్క్, దీన్ని సింపుల్గా అట్లా రాసిన. సో ఈ 2 టర్మినల్ నెట్వర్క్లో మనం ఏం చేస్తున్నాం, ఎనీ 2 టర్మినల్, సేమ్ డెఫినేషన్, ఎనీ 2 టర్మినల్ నెట్వర్క్ కంటైనింగ్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ అండ్ రెసిస్టర్స్ కెన్ బి రీప్లేస్డ్ బై ఈక్వివలెంట్ సర్క్యూట్, సేమ్ ఇక్కడ వరకు, కన్సిస్టింగ్ ఆఫ్ సింగిల్ కరెంట్ సోర్స్, అక్కడ సింగిల్ వోల్టేజ్ సోర్స్, ఇక్కడ సింగిల్ కరెంట్ సోర్స్, అక్కడ సిరీస్, ఇక్కడ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్, ఇక్కడ నార్టన్స్ థియరం కాబట్టి ఇక్కడ IN RN అంటాం అంతే. సో ఈ సర్క్యూట్ అంటే ఇందాక చూపించిన సర్క్యూట్ని ఇట్లా మారుస్తే ఇది నార్టన్స్ థియరం. ఇందాక చూపించిన సర్క్యూట్ని వోల్టేజ్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఇట్లా రాసినాం అనుకో, ఇక్కడ RL ఉంటుంది. సో అట్లా రాసినాం అనుకో, అదేమవుతుంది, థెవెనిన్స్ థియరం అవుతుంది, థెవెనిన్స్ నార్టన్స్. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, థెవెనిన్స్ 5 మార్క్స్. ఇది కూడా నేర్చుకో జస్ట్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్. సో షార్ట్ ఆన్సర్స్ అన్నీ నేర్చుకోను మామ, గ్యారంటీగా నీకు షార్ట్ ఆన్సర్స్లో తగులుతాయి ఇవన్నీ. సో సర్క్యూట్ అంటే ఏంది, సర్క్యూట్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ క్లోజ్డ్ పాత్, అంతేగా. సర్క్యూట్ ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ అ క్లోజ్డ్ పాత్ అని రాసినా సరే నీకు ఫుల్ డెఫినేషన్ అయిపోతుంది, 1 మార్క్ వస్తుంది. సర్క్యూట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ క్లోజ్డ్ పాత్ దట్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫ్రమ్ సోర్స్ టు ద లోడ్. ఎనర్జీని సప్లై చేస్తుంది సర్క్యూట్ అనేది. ఏం చేస్తుంది మెయిన్గా, ఇట్ ఈస్ అ క్లోజ్డ్ లూప్, ఇట్ సప్లైస్ ఎనర్జీ ఫ్రమ్, ఎక్కడి నుంచి, ఎనర్జీ ఫ్రమ్ సోర్స్ నుంచి, అంటే వోల్టేజ్ కానీ కరెంట్ నుంచి లోడ్కి సోర్స్ ఎనర్జీని సప్లై చేస్తుంది. సో లోడ్ అంటే ఏంటిది, ఇక్కడ బల్బ్ ఉండొచ్చు, రెసిస్టర్ ఉండొచ్చు, ఇండక్టర్ ఉండొచ్చు, కెపాసిటర్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు లోడ్. సో సోర్స్ నుంచి లోడ్కి ఎనర్జీని సప్లై చేస్తుంది. ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ లూప్. ఈ క్లోజ్డ్ లూప్ ఎట్లా కనెక్ట్ చేస్తున్నాం, త్రూ ద వైర్స్. సో సర్క్యూట్ డిఫైన్డ్ యాజ్ అ క్లోజ్డ్ లూప్ దట్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫ్రమ్ సోర్స్ టు లోడ్, సోర్స్ నుంచి లోడ్కి ఎనర్జీని సప్లై చేస్తుంది. ఏ బేసిక్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ ఎనర్జీ సోర్స్, ఒక ఎనర్జీ సోర్స్ ఉంటుంది, ఏ పేర్ ఆఫ్ వైర్స్ అండ్ ఏ లోడ్, ఒక లోడ్ ఉంటుంది. ఇదే బేసిక్ సర్క్యూట్. ఇది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ వేస్తే ఫుల్ మార్క్స్, 1 మార్క్.
అంటే ఈ R22 రెగ్యులేషన్ వరకు 1 మార్కు, మనకి R18 వాళ్ళకి 2 మార్క్స్ 3 మార్క్స్. సో నెక్స్ట్ డిఫైన్ అండ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. సో ఎలక్ట్రికల్ నెట్వర్క్ అంటే ఏంటిది? ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ లైక్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అండ్ సోర్సెస్ లైక్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. సో ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఎగ్జాంపుల్ ఏంది బ్రో అంటే ఇక్కడ చూపిస్తుంది. ఇది ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్. ఇక్కడ ఏముంటాయి? రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్. సో కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ సర్క్యూట్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ద బేసిక్ సర్క్యూట్ కాంపోనెంట్స్? బేసిక్ కాంపోనెంట్స్ ఏంది? ఈ బేసిక్ తీసేసి సర్క్యూట్ కాంపోనెంట్స్ అంటే ఇండక్టర్, కెపాసిటర్ అవన్నీ రాయొచ్చు. లేకపోతే నువ్వు వోల్టేజ్ సోర్స్తో పాటు కరెంట్ సోర్స్తో పాటు ఇండక్టర్, రెసిస్టర్, కెపాసిటర్ ఇవే రాసినా సరే బేసిక్ సర్క్యూట్ కాంపోనెంట్స్ అవుతాయి. ఓకే, మామూలుగా బేసిక్ అంటే ఈ 3 రాసేయాలి. ఓకే, ఈ ప్యాసివ్ ఎలిమెంట్స్ కూడా అంటారు. నెక్స్ట్ విఐ రిలేషన్స్ ఆఫ్ సర్క్యూట్ కాంపోనెంట్స్. సర్క్యూట్ కాంపోనెంట్స్ అంటే ఇవే ఉన్నాయి మనకి బేసిక్. సో వీటికి విఐ రిలేషన్షిప్ ఉంది. రెసిస్టర్కి ఏంది? V = IR. నెక్స్ట్ ఇండక్టర్కి ఏంది? V = ఇది ఏం చేస్తుంది? చేంజ్ ఆఫ్ కరెంట్ అపోజ్ చేస్తుంది. అంతే di/dt. ఫస్ట్ నేను ఇట్లా రాసుకుంటా, L రాసుకుంటా. నెక్స్ట్ సో ఇదేం చేస్తుంది? చేంజ్ ఆఫ్ వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది. సో dV/dt. దీనికి ఏమని రాస్తారు? కోఎఫిషియంట్ C అని రాస్తారు. = ఇక్కడ V ఉంది కాబట్టి ఇక్కడ I. అంతే, I = C × dV/dt. ఇదంతా అవసరం లేదు. సో V = IR. సో di/dt LV. సో VI రిలేషన్స్ ఇవి అంటే వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్స్. ఓకే, నెక్స్ట్ లీనియర్, నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అంటే ఏంటిది? లీనియర్ అంటే ఇది VI కదా. సో VIకి మధ్యలో కర్వ్ ఎట్లా వస్తుంది అంటే స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. సో స్ట్రైట్ లైన్ అంటే VIకి క్యారెక్టరిస్టిక్స్ స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. అది లీనియర్ ఎలిమెంట్. ఇట్లా స్ట్రైట్ లైన్ లాగా వస్తే అవి లీనియర్ ఎలిమెంట్. ఇట్లా కర్వ్ వచ్చిందనుకో అవి నాన్ లీనియర్ ఎలిమెంట్. కర్వ్ వస్తే నాన్ లీనియర్, కర్వ్ వస్తే ఇట్లా కర్వ్ కాకుండా స్ట్రైట్ లైన్ కాకుండా ఎట్లా వచ్చినా సరే నాన్ లీనియర్ ఎలిమెంట్. లీనియర్ ఎలిమెంట్ whose voltage and current characteristics, voltage current characteristics is a straight line. Non-linear element whose voltage and current characteristics is not a straight line passing through the origin. So అన్ని origin తో పాస్ అవుతాయి కానీ ఇది స్ట్రైట్ లైన్ కాదు, ఇది నాన్ లీనియర్ ఎలిమెంట్. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ 5 ohms. సో 5 ohms రెసిస్టర్. సో 5 ohms అంటే R = 5 ఈజ్ 10 volts. సో 10 volts అంటే V = 10 volts. ఫైండ్ ద కరెంట్. సో R ఇచ్చిండు, V ఇచ్చిండు కాబట్టి V = IR ఏముంటుంది? సో IA ఉంటుంది. సో V ఇచ్చిండు 10, I కనుక్కోమంటాడు. R ఎంత? 5. సో ఈ 5 అవతల పంపించుకో. 5 1 5 2 అంటే కరెంట్ అనేది 2 amperes. సో 2 amperes. నెక్స్ట్ ఫైండ్ ద కరెంట్ అండ్ పవర్ డిసిపేటెడ్. సో పవర్ ఫార్ములా ఏంది? పవర్ I² × R. సో I² అంటే ఎంత? 2 వచ్చింది. సో 2² ఎంత? 4. 2² అంటే 4. రెసిస్టర్ ఎంత? 5. సో 2² అంటే 4. 4 5 20. సో 20 watts అనేది పవర్ అనేది వాట్స్లో మెజర్ చేస్తాం. సో పవర్ ఫార్ములా ఏంది? I² × R. ఇది గుర్తుపెట్టుకో, ఇది షార్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్లాసిఫై ద టైప్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్స్. సో వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో ఐడియల్ అంటే మనకు తెలుసు కదా, రెసిస్టెన్స్ ఉంటుంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఐడియల్లో వోల్టేజ్ సోర్స్ ఉంటుంది, కరెంట్ సోర్స్ ఉంటుంది ఐడియల్లో. నెక్స్ట్ ప్రాక్టికల్లో వోల్టేజ్ సోర్స్ ఉంటుంది, కరెంట్ సోర్స్ ఉంటుంది. మనకు తెలుసు కదా, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. ఇది టైప్స్ ఆఫ్ సోర్సెస్. లేకపోతే డిఫరెంట్ ఇంకోటి కూడా ఉంటుంది. టైప్స్ ఆఫ్ సోర్సెస్లో ఇండిపెండెంట్ సోర్సెస్, డిపెండెంట్ సోర్సెస్. డిపెండెంట్లో 4 టైప్స్ ఉంటాయి. డిపెండెంట్లో డైరెక్ట్ ఇవి రాయకుండా డిపెండెంట్లో 4 టైప్స్. వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటే వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. కరెంట్ కంట్రోల్. ఈ 4 టైప్స్ నేర్చుకున్నాం డిపెండెంట్లో. నెక్స్ట్ ఇండిపెండెంట్లో ఏముంటుంది? వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. ఇది షార్ట్ ఆన్సర్. నెక్స్ట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఇంతకుముందు లాంగ్ ఆన్సర్లో చెప్పిన. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే వోల్టేజ్ ఇన్ సిరీస్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాం? కరెంట్ ఇన్ ప్యారలల్లో చేస్తాం. సో వోల్టేజ్ ఎంత? 100. ఇది ఎంత? 20 ohms. V = IR కదా. సో R ఎంత? R ఎంత? 20. సో 0 0 క్యాన్సల్. 2 1 2 5 అంటే కరెంట్ అనేది 5 amperes. సో ఇక్కడ 5 amperes ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఎంత? 20. సో రెసిస్టెన్స్. ఇది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అ నెట్వర్క్ రిడక్షన్ technique in which one form of the source is replaced with the another equivalent form. Using this technique, a given voltage source in series can be converted into equivalent current source in parallel with same resistor. So current parallel with same resistor. So voltage in series ni current parallel with same resistor. This source transformation. This example. Next, రెండు రెసిస్టెన్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? రెసిస్టెన్స్ ప్రొడ్యూస్డ్ బై ప్యారలల్ కనెక్షన్. సో ప్యారలల్ కనెక్షన్ అనమాట. సో ఏంటిది? 10 ohms 30 ohms. సో ఇట్లా ఉన్నాయి. ఒకటేమో 30 ohms, ఒకటేమో 10 ohms. సో రెండు ప్యారలల్ ఉంటే ఫార్ములా ఏమవుతుంది? 30 × 10 / 30 + 10. సో 30 × 10 అంటే 300
డివైడెడ్ బై 30 + 10 చేస్తే ఇది వాల్యూ వస్తుంది. ఇది ఈక్వలెంట్ రెసిస్టర్. నెక్స్ట్ ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి. సో ప్యారలల్ ఫామ్లో ఏంది, దిస్ ఇంటూ దిస్ బై దిస్ ప్లస్ దిస్. సో ఇది ప్యారలల్. సో ఇక్కడ ఒక రెసిస్టర్ వస్తుంది. ఈ రెసిస్టర్ అనేది ఇది ఈక్వలెంట్ రెసిస్టర్ అయిపోయింది. ఈ రెసిస్టర్ అనేది దీనికి ఎట్లుంది, సిరీస్లో ఉంది. ఎందుకంటే ఈ రెండు యాడ్ చేస్తే ఒక రెసిస్టర్ లాగా మారిపోతుంది. ఈ రెసిస్టర్ దీనికి సిరీస్లో ఉంది. ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి. సో ప్యారలల్ ఫామ్లో. నెక్స్ట్ ఈ రెండు సిరీస్ ఉన్నాయి కాబట్టి ఇది సిరీస్ ఫార్ములా. అంటే దీని మొత్తం వచ్చిన వాల్యూ ప్లస్ ఇది, ఈ రెండు సిరీస్లు ఉన్నాయి. సిరీస్లు ఉంటే డైరెక్ట్ యాడ్ చేసుకోవాలి, ప్యారలల్ ఉంటే ఈ ఫార్ములా వేసుకోవాలి. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ సోర్స్ని ఇన్ఆపరేటివ్ చేయాలి. ఇందాక నేను చెప్పినగా సూపర్ పొజిషన్ థీరంలో అనుకుంటా. సో సోర్స్ని ఇన్ఆపరేటివ్ చేయాలంటే ఏం చేయాలి, ఏ సోర్స్ కెన్ బి మేడ్ ఇన్ఆపరేటివ్ ఆర్ టర్న్ ఆఫ్ బై రిప్లేసింగ్ వోల్టేజ్ సోర్స్ విత్ షార్ట్ సర్క్యూట్. సో వోల్టేజ్ సోర్స్ని ఏం చేయాలి, షార్ట్ సర్క్యూట్ చేయాలి. కరెంట్ సోర్స్ని ఏం చేయాలి, ఓపెన్ సర్క్యూట్ చేయాలి. దాన్ని ఇన్ఆపరేషన్ చేయమంటాడు, అంటే ఆఫ్ చేయాలి, స్విచ్ ఆఫ్ చేయాలి. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ సూపర్ పొజిషన్ థియరం. సో లిమిటేషన్స్ అంటే ఏంది, ఇది ఓన్లీ లీనియర్ సర్క్యూట్కే వర్క్ అవుతుంది. సో క్రాస్ లింక్డ్ సర్క్యూట్స్కి వర్క్ కాదు. సో నీ ఇష్టం వచ్చిన సోది రాసుకో. నెక్స్ట్ ఇనీషియల్ కండిషన్స్ అంటే ఏం లేదు మామ, టైమ్ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుంది. అందుకని వాటిని ఇనీషియల్ కండిషన్స్ అంటాం. ఇనీషియల్ కండిషన్స్ ఆర్ దోస్ కండిషన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ సర్క్యూట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ స్విచ్చింగ్ ఆపరేషన్స్. ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సింపుల్ గా అడుగుతాను, దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూటు. మేనత్ అంటే మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీలో కలిసిపోయాను కదా.